सव्यं पादं प्रसार्य श्रुतकृतं भुजं नारायण शंखचक्रे देवी पूषां सर्वैकुंठनाथः. దీని అర్థం తర్వాత చెప్పుకుందాం. అప్పలాచార్య స్వామి వారిది రఘునాథాచార్య స్వామి వారిది పెట్టు. రామాయణ రహస్యం రమ్యవాక్య విశారదం అనంతగుణ సంఘాతం ఆర్యమహం భజే. श्रीवात्स्य गुरुवार पौत्रं कर्तव्यं मंदे रघुनाथाप्वयं गुरु. ఈ వీళ్ళిద్దరూ మనకి ఈ తర్వాత ఒకటి కాదు. ఇది అపరాచార్య స్వామి వారు రఘునాథాచార్య స్వామి వారును శ్రీనివాసాచార్య స్వామి వారి ఆచార్య పురుషులు, మనందరికీ ప్రాతస్మరణీయులు. అపరాచార్య స్వామి వారు మన వాళ్ళలో చాలా మందికి ఆచార్యులై ఉన్నారు. అందువల్ల లేకపోతే ఆచార్యులు కాకపోతే పరమాచార్యులైనా అవుతారు మన వాళ్ళందరికీ ఆల్మోస్ట్. అందువల్ల ఇప్పటిదాకా వాళ్ళని తలుచుకునే సందర్భం ఆఖరిని తలుచుకుందామని చెప్పి ఆపాము ఇప్పటిదాకాను. మన సైట్ లో కూడా వీళ్లతోటే మనం స్టార్ట్ చేసాం. మన వెబ్సైట్ కూడా వీళ్ళ ఫొటోస్ తోటే మనం స్టార్ట్ చేసాం. వీళ్ళని తలుచుకుంటూనే మనం సైట్ లోకి పెడతాం. అందువల్ల సైట్ లోకి ఎలా వెళ్ళడం అన్నది విషయాలు కొంచెం తర్వాత నేను మరొళ్ళైనా కొంచెం వివరాలు చెప్పుకుందాం. మన ఆచార్య పురుషులైనటువంటి అపరాచార్య స్వామి వారిని రఘునాథాచార్య స్వామి వారిని మళ్ళీ మరోసారి స్మరించుకొని మనం మన సెషన్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. క్లోజ్ చేసేసి ఆ శ్లోకం పెట్టుకొని ఇప్పుడు ఈ శ్లోకం పెద్ద చేసి పెట్టు. ఇది అంటే మనం ఇంతకుముందు ఇప్పటిదాకా చెప్పుకోని విషయాల్ని కొన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ. దానిలో ఒక విషయం ఏమిటి అంటే వడగలై సంప్రదాయానికి తెంగళై సంప్రదాయానికి తేడాలు ఏమిటి, భేదాలు ఏమిటి అని. ఈ ఒకవేళ మీ దగ్గర శ్లోకం ఉండుంటే నేను శ్లోకం తీసేస్తాను. ఇక్కడి నుంచి మనం ముఖాలు చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. భేద స్వామి కృప ఫలాని గతిషు శ్రీ వ్యాప్తి ఉపాయత్వయో తద్వాత్సల్య దయా నిరుక్తివచసో న్యాసే చ తత్కర్తరి ధర్మత్యాగ విరోధయో స్వవిహితే న్యాసాంగ హేతుత్వయో ప్రాయశ్చిత్త విధౌ తదీయ భజనే అణువ్యాప్తి కైవల్యయో అని 18 భేదాలు చెప్తారు. ముఖ్యంగా ఇంకా ఏదో 100 భేదాలు ఎన్నో ఉన్నాయంటారు. ఈ 18 భేదాల గురించి చాలా మంది చెప్తారు. వీటి గురించి చూద్దాం. ఇది తీసేసి ఎందుకంటే ఇది ఈ శ్లోకం చూసుంటారు కదా, ఇప్పుడు తర్వాత చూద్దాం మిగతాది. ఈ శ్లోకం ఇప్పుడు తీసేసి మనం మామూలుగా మాట్లాడుకునే దీనిలోకి వద్దాం. దీనిలో మనకి తెలిసింది ఏమిటి అంటే అసలు ఈ భేదాలు ఎలా వచ్చాయి అంటే ఈ పిళ్ళలోకాచార్య వారిది, తర్వాత వేదాంత దేశుల వారిది, వాళ్ళ ఇద్దరిని ఫాలోయర్స్ నుంచి 2 రకాలైనటువంటి భేదాలు వచ్చాయని చెప్తారు. పిళ్ళలోకాచార్య స్వామి వారి టైంలో కానీ వేదాంత దేశుల స్వామి వారి టైంలో కానీ ఈ భేదాలు లేవు. ఒకరినొకరు గౌరవించుకున్న వాళ్ళే వాళ్ళు. దాని తర్వాత అంటే సుమారుగా 200 ఏళ్ల క్రితం, అంటే 250 ఏళ్ల క్రితం ఈ భేదాలు వచ్చాయని పెద్దవాళ్ళు చెప్తారు. ఈ భేదాలు తర్వాత వచ్చి దానికి అది కొంచెం అంటే దానిలో తమిళనాడులో ముఖ్యంగా దక్షిణాది ప్రాంతంలో ఉన్న వాళ్ళు, అంటే శ్రీరంగం కింద ఉన్న వాళ్ళు ప్రాంతం వాళ్ళు ఉన్నవాళ్ళు ద్రావిడ సంప్రదాయానికి, ద్రావిడ భాషకి, ద్రావిడ ప్రబంధాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం. ఉత్తరాది వాళ్ళు అంటే కాంచీపురం వాస్తవ్యులు, ఆ ప్రాంతాల వాళ్ళు సంస్కృత గ్రంథాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం. వాళ్ళ అంటే భగవద్ రామానుజుల సిద్ధాంతాన్ని, సంప్రదాయాన్ని అంతమంది ఫాలో అయినా కొన్ని చిన్న విషయాల్లో అర్థం చేసుకోవడంలో కొన్ని తేడాలు రావడం వల్ల, అంటే ముఖ్యంగా వేటిల్లో తేడాలు వచ్చాయని చూస్తే మనకి 5-6 విషయాల్లో తేడాలు ఉంటాయి. ఒకటి ఏమిటి అంటే పరమాత్మ విషయంలో ఒక 4 ఎన్నో తేడాలు ఉన్నాయి.
తర్వాత ప్రపత్తి విషయంలో 4 ఎన్నో తేడాలు ఉన్నాయి. తర్వాత శ్రీ అంటే లక్ష్మీదేవి విషయంలో రెండో మూడో తేడాలు ఉన్నాయి. తర్వాత మరి ఏంటి మరొకటి 2 తేడాలు ఏవో ఉన్నాయి. చూద్దాం, ఒక్కొక్కటి ఒక్కసారి చూద్దాం. దాన్ని 18 మనకి ఈ మన తిరుమణి కూడా అంటే ఊర్ధ్వపుండ్రం కూడా ఇద్దరు 2 రకాలుగా పెట్టుకుంటారు. ఇద్దరు ఫాలో అయ్యేది ఒకటే. అంటే ఈ 2 పాదాలును పరమాత్మ పాదాలు అని ఇద్దరు ఒప్పుకుంటాము. మధ్యలో ఉన్నది లక్ష్మీదేవిని సూచిస్తుంది అని ఇద్దరు ఒప్పుకుంటారు. లక్ష్మీదేవి ఎలా ఉంటుంది అనే దాని గురించి కొంతమంది ఏమో అంటే హిరణ్యవర్ణాం హరిణీమని తప్తకాంచన ప్రభ అని లక్ష్మీదేవి గురించి చెప్తారు. అంటే హిరణ్యవర్ణం అంటే బంగారపు రంగులో ఉంది. అంటే బంగారపు రంగు అంటే దానికి దగ్గరగా ఉన్న రంగు పసుపు రంగని. అందువల్ల పసుపు వర్ణంలో వాళ్ళు మధ్యలో నామాన్ని ధరిస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే తప్తకాంచన అంటే బాగా ఒక కాలుతున్న బంగారం అయితే ఎర్రగానే ఉంటుంది కాబట్టి ఆ ఎరుపు రంగులో మన వాళ్ళు ధరిస్తారు. లక్ష్మీదేవిని ఇద్దరు సూచింపబడిన ఉద్దేశం. తర్వాత కిందని ఈ శ్రీపాదాన్ని నాసాగ్రమని నాసం అంటే ముక్కు చివర నుంచి ఉండాలి అని ఉద్దేశం. ముక్కు చివర అంటే కిందదా పైదా అని రెండింటికి తేడా ఉంది. కొంతమంది కిందదంటారు, కొంతమంది పైదంటారు. ముక్కు చివర అంటే ఇక్కడైనా వచ్చు కదా. అందువల్ల ఇక్కడి నుంచే వడకలే సంప్రదాయం వాళ్ళు తిరునామం ధరిస్తారు. ఆ కింద నుంచి అంటే దానిలో కింద నుంచి అనుకొని అని దానిలో 1/3 భాగం ఏదో పద్మపురాణం ప్రకారమును లేకపోతే పరాశర సంహిత ప్రకారమును ఇక్కడి నుంచి దీన్ని ప్రారంభించి ఈ శ్రీపాదాన్ని ధరిస్తారు మన వాళ్ళు. ఆ రకంగా ఒకే సిద్ధాంతమైన ఫాలో అయ్యే శాస్త్రం ఒక్కటే అయినా అర్థం చేసుకోవడంలోనూ దాన్ని వ్యాఖ్యానించే విషయంలోనూ కొంచెం చిన్న తేడాలు అన్నమాట. ఇంకా భేదాల గురించి చూస్తే మనం భేద స్వామి కృప అంటే పరమాత్మ యొక్క కృప ఎలా ఉంటుంది అని ప్రశ్న. దానికి వడగలే సంప్రదాయం వాళ్ళు సహేతుకము అంటారు. అంటే కారణం లేకుండా ప్రసరించదు పరమాత్మ కృప. దానికి కారణం ఉంటుంది. అంటే కారణం ఏమిటి? మన ఆభిముఖ్యం కానీ మన యొక్క ఇది కానీ అని లేదు అంటే అద్వేషము కానీ కారణము అని ఉద్దేశం. అలా కాకుండా తెంకళై వాళ్ళు ఏం చెప్తారంటే పరమాత్మ దయ అంటే పరమాత్మ కృప నిర్హేతుకము అంటారు. రెండోది స్వామి కృప ఫలము అంటే మోక్షమే కదా. అందరికీ ఫలం అంటే మోక్షమే. ఈ మోక్షం అనేది ఏమిటి అన్న దానిలో చిన్న తేడా. మన వాళ్ళు ఏమిటంటారంటే పరమాత్మానందము ఆత్మానందము ఈ రెండూ కూడా మోక్షానికి అంటే ముక్తి అంటే 2 రకాలుగా ఉన్నాయి మనకి. ఒకటేమో పరమాత్మానందము, ఒకటి ఆత్మానందము, ఆత్మానుభవము. ఈ రెండూ కూడా రెండింటినీ మోక్షంగా మన వాళ్ళు డిఫైన్ చేస్తారు. అంటే ఫలం 2 రకాలుగా ఉంటుంది అని వాళ్ళ దృష్టిలో. అంటే వడగలే సంప్రదాయం వాళ్ళలో ఆత్మానందం అంటూ ముక్తికి వేరుగా స్థితి లేదు. పరమాత్మానందమే ముక్తి. అంటే ఆత్మానందము అంటే కైవల్యము అంటారు కదా. కైవల్యం అనేది లీలా విభూతిలో స్థానమే తప్ప అది పరమాత్మతో అంటే పరమపదంలో స్థానం కాదు. అందువల్ల అది ముక్తి కాదు. విరజను దాటి వెళ్ళిన తర్వాత వచ్చే పరమపదంలో ఈ కైవల్య ప్రాప్తులు ఉండరు. కైవల్యం అనేది ఈ లీలా విభూతిలో స్థితే. అందువల్ల ఫలం అనేది ఒక్కటే వడగలే సంప్రదాయంలో. ఫలం అనేది 2 రకాలుగా ఉంటుంది తెంగళయ సంప్రదాయంలో. అన్యగతి తర్వాతది ఫల అన్యగతిషు అనుంది కదా. అన్యగతి అంటే కర్మజ్ఞాన భక్తులు అన్నీ కూడా మోక్షాన్నిస్తాయి అంటారు మన వాళ్ళు, అంటే తెంగళయ సంప్రదాయం వాళ్ళు. అలా కాదు, భక్తి ప్రపత్తి ఈ 2 మోక్షాన్నిస్తాయి. కర్మజ్ఞానములు అంగాలే అవుతాయి అంటారు వడగలే సంప్రదాయం వాళ్ళు. అంటే కర్మజ్ఞానాలు మన వాళ్ళు ఏం చెప్తారంటే కర్మజ్ఞానాల్లో కూడా మోక్షం పొందొచ్చు, కానీ ఎన్నేళ్ళు పడుతుందో ఎన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందో తెలియదు అంటారు. ఇది చిన్న తేడా. తర్వాత శ్రీవ్యాప్తి అంటే లక్ష్మీదేవి మనవాళ్ళ ప్రకారమును జీవాత్మే. అంటే తెంగళే సంప్రదాయం ప్రకారం జీవాత్మ.
అందువల్ల జీవుడు అంటే అణు పరిమాణము, అంటే లక్ష్మీదేవి కూడా అణు పరిమాణమే ఉంటుంది. వడగలే సంప్రదాయంలో లక్ష్మీదేవి కూడా మోక్ష ప్రదాతే, అంటే శ్రీమన్నారాయణుడితో సమానంగా మోక్ష ప్రదాతే. శ్రీమన్నారాయణుడే సాధారణ పరిస్థితుల్లో మోక్షం ఇచ్చే వాడైనా లక్ష్మీదేవి కూడా మోక్ష ప్రదాతృ కూడా ఉంది. అందువల్ల ఆవిడ కూడా విభువే. అది ఇద్దరికీ తేడా. ఉపాయత్వము అంటే మన అంటే తెంగళయ్య సంప్రదాయంలో శ్రీ అంటే లక్ష్మీదేవి పురుషకార భూతురాలే, అంటే ఆవిడ రికమెండేషన్ చేస్తుంది తప్ప ఆవిడంటూ మోక్షం ఇవ్వదు. ఆవిడ రికమెండేషన్తో పరమాత్మ మోక్షం ఇస్తాడు అని వాళ్ళు చెప్తారు. ఆవిడ కూడా మోక్షం ఇవ్వగలదు అంటారు వడగలే సంప్రదాయం వారు. తర్వాత వాత్సల్యం అంటే మన వాళ్ళ అంటే తెంగళయ్య సంప్రదాయం ప్రకారం దోషభోగ్యత్వము అని మన వాళ్ళు అంటారు. అంటే దోషమును సంతోషంగా స్వీకరిస్తాడు పరమాత్మ. అంటే దానికి ఆవు మావి తిన్నట్టుగా చిన్న దూడ పుట్టినప్పుడు దాని పైన మాలిన్యాన్ని నోటితో నాకేసినట్టుగా ఆనందంతో దాన్ని స్వీకరిస్తాడు పరమాత్మ అని దోషభోగ్యత్వంగా మన వాళ్ళు డిఫైన్ చేస్తారు. వడగలే సంప్రదాయం వాళ్ళు అలా కాదు, ఇది అంటే దోషాన్ని ఆయన చూడడు, దోషభోగ్యత్వము కాదు, దోషమును పరిగ్రహించడు, దోషమును పరిగణించడు అంటారు వడగలే సంప్రదాయం వారు. దయా తర్వాతది ఏమిటి అంటే దయా. దయ అంటే పర దుఃఖిత్వము అని మన వాళ్ళ ఉద్దేశము. అంటే ఒకళ్ళు దుఃఖిస్తే రాముడి గురించి మన వాళ్ళు అయోధ్యాకాండలో సరిగ్గా రాముడి ఆయన పైవాళ్ళు దుఃఖిస్తే దుఃఖిస్తాడు అని చెప్తారు. అది పరమాత్మ లక్షణము అని మన వాళ్ళు. అవతల వాళ్ళు అంటే కృష్ణుడు ద్రౌపది కృష్ణ ద్వారకావాస అన్నప్పుడు ఆయనకి బలువలు ఇచ్చిన తర్వాత ఎన్నాళ్ళలో దుఃఖించాను, నాకు ఎన్నాళ్ళలో బాధపడ్డాను అని చెప్తారు అని చెప్పాడు కృష్ణుడు. అలాగే హిరియేష అని ఋషులు శ్రీరాముడి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆయన బాధపడ్డాడు అని పైవాళ్ళ దుఃఖంకి ఆయన దుఃఖిస్తాడు అని మన వాళ్ళ ఉద్దేశం. అలా కాకుండా దుఃఖము అనేది పరమాత్మకు ఉండదు. ఎందువల్లంటే పరమాత్మకి దుఃఖం అనే గుణం ఉండదు కాబట్టి పరమాత్మ దుఃఖించడు అని వడగలే సంప్రదాయం వాళ్ళ ఉద్దేశం. ఇవన్నీ కూడా చాలా మైనర్ డిఫరెన్సెస్ యాక్చువల్లీ. అది నిజంగా ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అవర్ ప్రాక్టీసెస్, అవర్ అండర్స్టాండింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. తర్వాత దయా, తర్వాత న్యాసము. న్యాసము అంటే మనం చేయాల్సిన ప్రపత్తి లేదా శరణాగతి అన్నది. దీనికి పరమాత్మే రక్షకుడు అని స్వప్రవృత్తి నివృత్తి అని మన వాళ్ళ డెఫినేషన్. వాళ్ళ దానిలోనేమో పరమాత్మ యందు ఆచార్యులందు రక్షణ భారాన్ని ఉంచడం, అది వాళ్ళ సంప్రదాయం. దానికి కర్త ఎవళ్ళు అంటే ఈ కర్త విషయంలో తేడా ఉంది. ఎవడైనా కర్తే, అది పశువు అయినా కావచ్చు, పక్షి అయినా కావచ్చు, మనిషి అయినా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, ఏ వర్ణం వాళ్ళైనా కావచ్చు, ఎవడైనా ప్రపత్తి చేయొచ్చు అని వాళ్ళ ఉద్దేశం. అలా కాదు, తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు, ఎవడైనా చేయొచ్చు అని వాళ్ళ అంటే వడగలే సంప్రదాయంలో అశక్తి ఉన్న వాళ్లే చెయ్యాలి, ఇతర ఉపాయాలు అవలంబింపలేని వాళ్లే చెయ్యాలి అని వడగలే సంప్రదాయం వాళ్ళ ఉద్దేశం. తర్వాత స్వవిహిత అంటే తన పనులు అంటే తన యొక్క విధులు కార్యాలు ఎలా నిర్వహించాలి అంటే అది లోక ప్రవృత్తి కోసము. అంటే దీనిలో చెప్తాడు ఆయన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ, నాకు అవసరం ఏం లేదు ఈ పనులు చేయడానికి, కానీ నేను చేస్తాను ఎందుకోవాలంటే లేకపోతే లోకం పాడైపోతుంది అని. అలాగే ఈ పనులు చెయ్యాలి అని చెప్తారు మన వాళ్ళు, అంటే తెంగలయ్య సంప్రదాయం వాళ్ళు. అలా కాదు శాస్త్రంలో చెప్పారు కాబట్టి చెయ్యాలి అంటారు వడగలే సంప్రదాయం వాళ్ళు. చెయ్యాలి అన్నదాన్ని ఇద్దరు ఒప్పుకుంటున్నారు, కానీ ఎందుకు చెయ్యాలి అన్న దానిలో చిన్న తేడా ఉందన్నమాట. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ యాక్చువల్లీ. తర్వాత న్యాసాంగాలు అంటే 5 అంగాలు ఒక అంగీ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. హెల్ప్ మీ అని చెప్పుకున్నాం కదా. హెల్ప్ మీ అంటే ఏదో హార్మోనీ అని, ఎలిమినేట్ ఈవిల్ అని, ల్యాక్ ఆఫ్ ఉపాయ అని, ప్రొటెక్షన్ అని, మహావిశ్వాసం అని, ఇంట్రెస్ట్ ఆత్మ, ఈగోలెస్లీ అని సులభంగా గుర్తుంచుకుందుకే చెప్పుకున్నాం. వాటిలో 5 అంగాలు కావాలి అంటారు వడగలయ్య సంప్రదాయం వారు. 5 అంగాలు అక్కర్లేదు, పూర్తిగా అక్కర్లేదు అంటారు తెంగళయ్య సంప్రదాయం వారు. అంటే దెర్ ఈస్ సమ్ కన్సెషన్ గివెన్ అన్నమాట తెంగళయ్య సంప్రదాయంలో. తర్వాత
హేతువు హేతుత్వం అన్నది ఒకటి. ప్రపత్తి రంగడు మొన్నప్పుడు అడుగుతున్నాడు, ప్రపత్తి కూడా ఉపాయమా అని. మన వాళ్ళు ప్రపత్తిని ఉపాయంగా స్వీకరించరు, పరమాత్మే ఉపాయము అంటారు మన వాళ్ళు, అంటే తెంగళై సంప్రదాయం వాళ్ళు. వడగలై సంప్రదాయం వాళ్ళు ప్రపత్తిని ఉపాయంగా స్వీకరిస్తారు, అంటే దానికి కారణము అని చెప్తారన్నమాట. ఎందువలంటే పరమాత్మ మన దాశం ఇందాకలా అనుకున్నట్టుగా నిర్హేతుక కృపాకటాక్షం ఉన్నవాడు, ఆయనకు ఒక కారణం అక్కర్లేదు. అందువల్ల హేతు అక్కర్లేదు, ఆయన ప్రపత్తి చేసాడు కాబట్టి వీడు తీసుకోవాలి అని, ఆయన అంటే నేను ప్రపత్తి చేశాను కాబట్టి ఆయన తీసుకుంటాడని అలాంటి ఉద్దేశం ఉండకూడదు అన్నమాట మన తెంగళై సంప్రదాయంలో. అలాగే ప్రాయశ్చిత్తం అనేది ఇదొకటి కొంచెం డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాము ఇప్పుడు. ఎందుకంటే రంగడు ఆ మధ్య ప్రశ్న వేశాడు, దానికి నేను పూర్తిగా సమాధానం చెప్పకుండా దాటవేశాను, అప్పుడు తర్వాత చెప్దామని. ఈ ప్రాయశ్చిత్తం విషయంలో మన వాళ్ళ అంటే తెంగళై సంప్రదాయంలో ప్రాయశ్చిత్తం ఎవరికి అన్నది చూద్దాం, ఇది కొంచెం డీటెయిల్డ్ గా తర్వాత చూద్దాం. తర్వాత తదీయ భజన అని తర్వాత. తదీయ భజన అంటే తదీయులు అంటే భాగవతులు, తత్ అంటే పరమాత్మకు చెందిన వాళ్ళు అని అర్థం, భగవంతుడికి చెందిన వాళ్ళు. తత్ అంటే పరమాత్మ, తదీయులు అంటే పరమాత్మకు చెందిన వాళ్ళు. వాళ్ళని సేవించాలి ఎవరినైనా, వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలను బట్టి కానీ, లేదు అంటే వాళ్ళ ఎలాంటి వాళ్ళైనా ఎవళ్ళైనా కూడా ఆ తదీయుల్ని సేవించవలసిన అవసరం ఉంది భాగవతుల్ని అని తెంగళై సంప్రదాయం వాళ్ళ ఉద్దేశం. అలా కాకుండా వర్ణాశ్రమ ధర్మాలు ఇంకా అప్లై అవుతాయి ప్రపన్నులకు కూడాను అని వడగలై వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళ ఉద్దేశం. అలాగే అణువ్యాప్తి అంటే పరమాత్మ వ్యాపించడంలో జీవుడు అణువు కదా, అణువులో ఎలా వ్యాపిస్తాడు అన్నదానికి అణువులో వ్యాపించడు. ఎందుకంటే జీవుడు కంటే చిన్న పదార్థం లేదు కాబట్టి, అంతకంటే దానిలో పరమాత్మ ప్రవేశించడానికి అవకాశం, పరమాత్మ దాని లోపల ప్రవేశిస్తాడు అంటే ఆ సిద్ధాంతం తప్పవుతుంది. కాబట్టి పరమాత్మ లోపల అణువు లోపల ప్రవేశించడు అని ఉద్దేశం వడగలై సంప్రదాయంలో. అలా కాదు, పరమాత్మ అఘటిత ఘటనా సమర్థుడు, అందువల్ల జీవాత్మలో ప్రవేశించి ఉంటాడు అంటే స్వరూప వ్యాప్తితో ఉంటాడు అని అడగలే వాళ్ళు అంటే, మన వాళ్ళు దివ్యమంగళ విగ్రహంతో కూడా ఉంటాడు అని మన వాళ్ళు అంటారు. అలాగే తర్వాత కైవల్యం గురించి, తర్వాత ఏమిటి అంటే కైవల్యం. ఇందాకలా అనుకున్నట్టుగా కైవల్యము అనేది ఎక్కడ ఉంది, కైవల్యం ఉన్న వాళ్ళు ఏమిటవుతారు అన్న దాని గురించి కొంచెం భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ కైవల్యం అనేది లీలావిభూతిలోనే ఉంది అని వడగలై సంప్రదాయం వాళ్ళు అంటారు. ఇది కైవల్యం అనేది ముక్తి కాదు, మోక్షం కాదు. వాళ్ళు కల్పాంతంలో ఇది మరొకసారి చూడాలేమో. మా మామగారు దీని గురించి యాక్చువల్గా చాలా డీటెయిల్డ్గా రీసెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు. ఆయన నుంచి తర్వాత ఎప్పుడైనా మనం తెలుసుకుందాం ఇంకా డీటెయిల్డ్గాను. రహస్యత్రయ సారం అని వేదాంత దేశికులు పెద్ద ఉద్గ్రంథం రాశారు, 32 చాప్టర్లు ఉన్న పెద్ద గ్రంథం. అది నేను చూశాను, కానీ మా మామగారు ఇక్కడ డీటెయిల్డ్గా చూస్తున్నారు. దానిలో ఈ వివరాలన్నీ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దాన్ని చూసిన తర్వాత మనం ఇంకా డీటెయిల్డ్గా చూసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, కైవల్యం అనేది లీలా విభూతిలో ఉన్నది అని. అంటే మరి కైవల్యం ఉన్న వాళ్ళు ఏమిటవుతారు అంటే, వాళ్ళు అలాగే ఉంటారు అంటే మన వాళ్ళ అంటే తెంగళై వైష్ణవుల ప్రకారమును, తెంగళై సంప్రదాయం ప్రకారమును కైవల్యం అనేది పరమపదంలోనే ఉంది, వాళ్ళు అక్కడే ఎప్పుడు ఉంటారు అన్నది తెంగళై సంప్రదాయం. అంటే వాళ్ళు మరి వాళ్ళకి మరో చేంజ్ ఆఫ్ స్టేట్ లేదన్నమాట, ఆ స్థితిలోనే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఆత్మానుభవంతో ఆత్మానందం అనుభవిస్తూనే ఉంటారు వాళ్ళు. వడగలై సంప్రదాయంలో కల్పాంతంలో వాళ్ళు కూడా పరమపదానికి వస్తారు బ్రహ్మతో పాటు అని వాళ్ళ ఉద్దేశం. యాక్చువల్గా ఈ కైవల్యం అనేది పెద్ద మన సంప్రదాయ గ్రంథాల్లో ఉంది, కానీ వేదాల్లోనూ వాటిలో ఎంత ఉందో తెలియదు. అందువల్ల ఇట్ నీడ్స్ డీటెయిల్డ్ రీసెర్చ్ యాక్చువల్లీ. బట్ యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్ మనకేం పెద్ద తేడా లేదు, మనకి ఆ విషయంలో పెద్ద పట్టించుకోకర్లేదు. ఇంకా తర్వాత ఏమిటంటే ప్రాయశ్చిత్తం గురించి నువ్వు ఒక శ్లోకం పెట్టరా, ఇందాకలా పెడదాం అనుకుంటున్నావు కదా, దాని తర్వాత శ్లోకం పెట్టు. వేదాంత దేశకులు ప్రాయశ్చిత్తం గురించి, లేకపోతే అంటే మనకి పాపాల ఎలా ప్రపంచంలోకి పాపాలు ఎలా పోతాయి అన్న విషయాన్ని గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం.
ఏమిటి చెప్పుకున్నాం అంటే ఆగామి సంచితం పోతాయి, ప్రారంధంలో ఈ జన్మకు వచ్చినవి మన దగ్గర ఉంటాయి, అవి మాత్రం మనం అనుభవించాల్సి వస్తుంది. కానీ ఈ పై జన్మలకి ప్రారంధంలో కూడా పై జన్మ భాగాల్లో వచ్చేవన్నీ అవి కూడా పోతాయి, ఈ జన్మకి మాత్రం మనం అనుభవించుకోవాలి అన్న విషయాన్ని మనం ఇంతకుముందు చూసాం. దీన్నే డీటెయిల్డ్ గా న్యాయవంశతులో వేదాంత దేశకులు రాసి చెప్పారు. ఏంటంటే ప్రారబ్ధేతర పూర్వపాపమఖిలం ప్రామాదికంచ ఉత్తరం. అంటే ప్రారబ్ధ ఇతర అంటే ప్రారబ్ధం కాని పాపాలు, పూర్వపాపాలు అవన్నీ కూడా తర్వాత ప్రామాదికంచ ఉత్తరం. దీనికి ఒక టేబుల్లా వేసిన తర్వాత చూపిస్తాను. న్యాసేన క్షపయన్, శరణాగతి చేయడం వల్ల వాటిని పోగొట్టి, అనభ్యుపగత ప్రారబ్ధ ఖండంచ నహ ధీ పూర్వోత్తర పాప నామ జననాజ్జాతే తన్శ్రుతే కౌటిల్యే సతి శిక్షయాపి అనఘయన్ క్రోడీకరోతి ప్రభు అని ఈ పాపాలని ఎలా నశింపచేస్తాడు, ఏ పాపాలను ఉంచుతాడు పరమాత్మ, ఆ పాపాలని మళ్ళీ అనుభవింపజేసి తన దగ్గరికి ఎలా తీసుకుంటాడు. క్రోడీకరోతి అంటే తన హక్కున చేర్చుకోవడం అర్థం. తన దగ్గరికి ఎలా తీసుకుంటాడు అని విషయాన్ని వేదాంత దేశకులు ఈ శ్లోకంలో చెప్పారు. అది దీనికి ఒక టేబుల్ వేసి చూపించాను నేను. ఆ టేబుల్ చూపిస్తాడు మన కണ്ണన్. దీనిలో పాపములు కొంచెం లెఫ్ట్ సైడ్ తీనన్నది జాగా ఉంది కదా. పాపములు అంటే పుణ్యములు కూడా. పాపములేమో ఇనుప గొలుసులను, ఇనుప సంఖ్యలను, పుణ్యములు బంగారపు సంఖ్యలు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఏవైనా కూడా మనని ఈ ప్రకృతి మండలంలో బంధించేవే, లీలాహుతిలో ఉంచేవే. అందువల్ల వీటిని పాపములు అన్నప్పుడు పుణ్యములు కూడా అని మనం అర్థం చేసుకోవాలి. దానిలో రెండు రకాలుగా విభజించారు, ప్రారబ్ధములు, ప్రారబ్ధేతరములు అని. ప్రారబ్ధేతరములు అంటే సంచితము, ఆగామి అని చెప్పుకున్నాం. ఈ ప్రారబ్ధాల్లో ఈ జన్మకి ఉద్దేశించి ప్రారంభమైన వాడిని అభ్యుపగతములు అని చెప్తారట. అంటే మనం వీటిని పాకెట్లో వేసుకొని ఖర్చు పెట్టడానికి మనం ఈ జన్మలో ప్రవేశించాం. ఈ ప్రవేశించినవి ఖచ్చితంగా ఇక్కడ ఖర్చు పెట్టాల్సినవే. దాని గురించి పరమాత్మ పట్టించుకోడు. అంటే వదిలేసిన బాణంలాగా అది టార్గెట్ చేరాల్సిందే. అందువల్ల అది మన జన్మకి ఉద్దేశించబడవి కాబట్టి వాటిని మనం అనుభవించాల్సినవే. వాటిని అనుభవించాలి, తప్పదు. తర్వాత కొంచెం పైకి వెళ్ళమ్మా. అంటే కింద ఆరో కింద అనుభవించవలసినవి ప్రపత్తి తరువాత కూడా వీటిని. అనభ్యుపగతములు అంటే ప్రారంభంలోనే తరువాత జన్మలకి ఉద్దేశించబడినవి, ప్రారంభము కానివి. వీటిని ప్రపత్తి పిదప నశిస్తాయి. ఇందాకలా అందుకే చెప్పారు ఆయన. ఏం చెప్పారంటే ప్రారబ్ధేతర పూర్వపాప మఖిలం. అంటే ప్రారబ్ధేతర అంటే ఇది, ఇవన్నీ. తర్వాత అనభ్యుపగత ప్రారబ్ధ ఖండంచ. ఈ అనభ్యుపగత ప్రారబ్ధ ఖండం అంటే ఇదన్నమాట. వీటన్నిటిని నశింపజేస్తాడు. క్షపయన్ అంటే నశింపజేస్తూ, వీటిని నశింపజేస్తూ తర్వాత ప్రారబ్ధేతరములను ఏం చేస్తాడు. దానిలో సంచితము, ఆగామి కదా. పూర్వాగములు, ఉత్తరాగములు అని రెండు రకాలు. అంటే పూర్వపాపములు అంటే ఇంతకుముందు అంటే మనకి బ్యాంకులో ఉన్నాం అనమాట. అవన్నీ మనం చేసి బ్యాంకులో పెట్టుకున్నాం కదా, కోటి జన్మల్లో చేసి మనం బ్యాంకులో పెట్టుకొని ఉంచుకున్నవి అవన్నీ పూర్వాగములు. ఆల్రెడీ చేసి ఉంచుకున్నాం అనమాట బ్యాంకులో. అవన్నీ కూడా ప్రపత్తి వల్ల నశిస్తాయి, సంచితము అంటారు వాటిని. ఇంకా ఉత్తరాగములు అంటే మనకు ఇంకా ప్రపత్తి తర్వాత చేసేవి, వీటిని ఆగామి అంటారు. వీటిని రెండు రకాలుగా విభజిస్తారు వేదాంత దేశకులు. ఒకటి ప్రామాదికములు, ఒకటి బుద్ధిపూర్వకములు అని. ప్రామాదికములు అంటే ప్రమాదపూర్వకంగా అంటే మనకు తెలియకుండా జరిగేవి. అంటే మనం నడుస్తున్నప్పుడు చీమలు లేకపోతే మరేవో జంతువులు చచ్చిపోవచ్చు. లేదు అంటే మనం తింటున్నప్పుడు కొన్ని జంతువులు మనం నశించవచ్చు. ఇలాగా చాలా తెలియకుండా మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. అలాంటి తప్పులన్నింటినీ కూడా నశింపజేస్తాడు పరమాత్మ. అందువల్ల ప్రారబ్ధేతర పూర్వపాప అఖిలం, ఈ పూర్వపాపం అంతా నశిస్తుంది. తర్వాత ప్రామాదికంచ ఉత్తరం, ప్రామాదికంగా జరిగినటువంటి ఉత్తర పాపాలు కూడా నశిస్తాయి. నశించనివి ఏమిటి అంటే ఉత్తరాఘాల్లో బుద్ధిపూర్వకంగా చేసినవి. ఈ బుద్ధిపూర్వకంగా చేసిన వాటిని గురించి తెంగళై వైష్ణవులు ఏం చెప్తారో అనేది చూద్దాం తర్వాత.
బుద్ధిపూర్వకంగా చేసిన వాటికి వేదాంతేశ్వరులు ఏం చెప్తారు అంటే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. లేదు అంటే ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే దానిని చిన్న శిక్ష వేసి ఆ శిక్ష అనుభవించిన తర్వాత ఆ జీవుణ్ణి తన దగ్గరికి తీసుకుంటాడు, తన హక్కును చేర్చుకుంటాడు అని చెప్తారు. అంటే ప్రాయశ్చిత్తము లేదా శిక్ష. ఈ ప్రాయశ్చిత్తము అనే వర్డ్‌ని ప్రాయశ్చిత్తం అంటే శాస్త్ర ప్రకారం ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఒక పద్ధతి. లేదు అంటే మా పరమాత్మ దగ్గరికి ప్రపత్తి చేయడం రెండో పద్ధతి అని ఒక ఉద్దేశం. అందుకే మనం వడగలయ వైష్ణవ సంప్రదాయంలో ప్రపత్తి మాటి మాటికి చెయ్యొచ్చు, చెయ్యాలి అని ఒక అభిప్రాయం ఉంది. అంటే ఈ తప్పులు చేసినప్పుడు బుద్ధిపూర్వకమైన తప్పులు దోషములు జరిగినప్పుడు వాటి మళ్ళీ మనం ప్రపత్తి చెయ్యాలి అని. ప్రపత్తి ఎలా చెయ్యాలి అన్న విషయాన్ని గురించి మళ్ళీ తేడాలున్నాయి. అది ప్రపత్తికి మళ్ళీ ఆచార్యుల దగ్గరికి వెళ్ళి విన్నవించాలా, విన్నవించి ఆయన నుంచి మనం పరిష్కార మార్గం తీసుకోవాలా, లేకపోతే మనం ఇంట్లో పరమాత్మకి విన్నవిస్తే సరిపోతుందా అన్న దాని గురించి కూడా చిన్న తేడాలున్నాయి. ఈ విషయంలో తెంగళయ వైష్ణవుల సంప్రదాయంలో ఈ బుద్ధిపూర్వకములు లేదు అంటే ప్రామాదికములు అన్న దాని గురించి పెద్ద తేడా మన వాళ్ళు చూపించరు. మన వాళ్ళ ప్రకారం ఏంటంటే ఒకసారి క్షమస్వ అనిస్తే రామానుజులు శరణాగతి గతిలో చెప్తారు. మనోవాక్కాయ అనాదికాల ప్రవృత్తానంత అకృత్యకరణ, కృత్యాకరణ, భాగవతాపచార, అసహ్యాపచార, నానావిధ అనంతాపచారాన్, ఆరబ్ధ కార్యాన్, అనారబ్ధ కార్యాన్, కృతాన్ క్రియమాణాం కరిష్యమాణాంశ్చ సర్వాన్ అశేషతః క్షమస్వ అని చెప్పేసిన తర్వాత మరి సర్వాన్ అన్నప్పుడు మళ్ళీ ప్రామాదికాలు నాన్ ప్రామాదికాలు లేకపోతే బుద్ధిపూర్వకాలు తేడా ఎక్కడ వస్తుంది? తేడా రాదు. అందువల్ల అన్నిటినీ మరి క్షమస్వ అని చెప్పేసాం మనం పరమాత్మకి. మరి ఆయన పూచియే, అందువల్ల మనకి మరి పూచి లేదు అని మనం వాళ్ళ ఉద్దేశం. అందువల్ల దాన్ని పెద్ద డిస్టింగ్విష్ చేయరు. అంటే దానిలో కృతాన్ అంటే పూర్వపాపాలు, పూర్వాఘాలు, క్రియమాణం అంటే ఇప్పుడు చేస్తున్నవి, కరిష్యమాణం అంటే చేయబోయేవి. అన్ని పాపాలని కూడా అన్ని కర్మఫలాన్ని కూడా నువ్వే తీసేసుకో అని చెప్పేశారు భగవద్ రామానుజులు. ఈ రకంగా మనం వాళ్ళు ఫాలో అవుతారు అన్నమాట. అంటే ఈ బుద్ధిపూర్వకాలు ప్రామాదికాలు అన్న తేడా పెద్ద మన వాళ్ళు పట్టించుకోరు. ఇది చిన్న తేడా. ఇంతవరకు అర్థమైతే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే భగవద్ రామానుజులు ఆయన చివర్లో కొన్ని విషయాలు చెప్పారు. అది 74 విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే, చాలా మట్టుకు మనకు తెలిసినవే, చాలా పుస్తకాల్లో వచ్చాయి. మనకి ఆచార్య దేవోభవ అని మన రంగరామానుజీఎస్ వారు పుస్తకం రాశారు. తర్వాత 78 విషయాలు తప్పక తెలుసుకోవాల్సినవి అనే పుస్తకం రాశారు. ఇలాంటి పుస్తకాల్లో అన్నిట్లోనూ వచ్చేసాయి. పుస్తకాల్లోనూ చాలా విషయాలు వచ్చేసాయి. ఆ కాంబినేషన్స్ అటు ఇటు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళు భగవద్ రామానుజులు కానీ ఎవరైనా చెప్పేది ఏమిటి అంటే ఆళ్వార్ల పక్క ఎలా ఉండాలి, ఆళ్వార్ దివ్య సూక్తుల పక్క ఎలా ఉండాలి, ఎలాంటి గౌరవంతో ఉండాలి, ఆచార్యుల పక్క పూర్వాచార్యుల పక్క ఎలా ఉండాలి, మన ఆచార్యులతో ఎలా ఉండాలి, పరమాత్మని పక్క ఎలా ఉండాలి, పరమాత్మ దేవాలయంలో ఎలా ఉండాలి, సత్సంగం అంటే సహభాగవతులతోటి లేకపోతే వైష్ణవులతోటి ఎలా ఉండాలి, భాగవతులు కాని వాళ్ళతో ఎలా ఉండాలి, దుస్సాంగత్యం వల్ల ప్రమాదాలు ఏమిటి, దుస్సాంగత్యం ఎందుకు చేయకూడదు, ఎలాంటప్పుడు చేయకూడదు, నైత్యానుసంధానంతో ఎప్పుడు ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి, దయమంత్రం ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి, ఎప్పుడు తలుస్తూ ఉండాలి అన్న విషయం. ఇలాగే అంటే ప్రసాదం స్వీకారం ఎలా చేయాలి, తీర్థ స్వీకారం ఎలా చేయాలి, పుస్తకాలు ఎలా చేయాలి, కాలం ఎలా గడపాలి, ఆచార్యులు అనుగ్రహించిన పుస్తకాలు కానీ ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య సూక్తులు కానీ ఎలా వర్ణనం చేసుకుంటూ ఉండాలి. ఇలాగా ఈ విషయాల గురించి 74 సూక్తులు చెప్పారు ఆయన. ఇవన్నీ మీరు మళ్ళీ చెప్పడానికి టైం ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి మీకు పంపించేశాను. అది ఒకసారి మీరు చూసుకొని ఉంటారు కదా అని. అది ఏమిటంటే అన్నీ కూడా మన ఆచారాలను ఎప్పుడు గౌరవంగా ఉంచాలి, గౌరవించాలి. తర్వాత ఈ మన ఆచార్యుల్ని ఎప్పుడూను
ఆయన యొక్క గొప్పదనాన్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలి. ఎప్పుడూ కూడా మనం ఆళ్వార్ల దివ్య సూక్తులను ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి. భాగవతులకు ఎప్పుడు సర్వీస్ చేస్తూ ఉండాలి, సేవ చేయాలి, కైంకర్యం చేయాలి. ఆచార్యులు చెప్పిన దాన్ని ఎప్పుడూను మనం మననం చేసుకుంటూ ఉండాలి. ప్రాకృతికమైన విషయాల గురించి పట్టించుకోకూడదు. ప్రాకృతికమైన అంటే ఈ మనం దేహం గురించి, దేహాన్ని సంరక్షణ చేసుకోవడం గురించి ఎక్కువ పట్టించుకోకూడదు. గురు పరంపరను ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి. కోయిలకి వెళ్ళినప్పుడు మన దైవంతరానుసంధానం ఎప్పుడు చేస్తూ ఉండాలి. కోయిలకి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆ బుద్ధితో ఉండాలి తప్ప మరో బుద్ధితో ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా మంచి విషయాలు చెప్తే, అంటే ఆచార్యుల విషయం కానీ, పరమాత్మ విషయం కానీ, ఆళ్వార్ల విషయం కానీ ఎవరైనా చెప్తూ ఉంటే ఆ విషయం పూర్తిగా వింటూ దాని శ్రద్ధతో వినాలి తప్ప దాని మీద శ్రద్ధ చూపించాలి, కానీ మధ్యలో విడిపోవడం గట్రా చేయకూడదు. దాని మీద చిన్న భావాన్ని చూపించకూడదు. అనవసరమైన విషయాల గురించి మనం టైం స్పెండ్ చేయకుండా, ప్రాపంచిక విషయాలు కాకుండా పారమార్థిక విషయాల గురించే తలుచుకుంటూ ఉండాలి. ఏదైనా పదార్థం పరమాత్మకే అనే ఉద్దేశంతో ఉండాలి. పరమాత్మ ఆనందం కోసమే అనే ఉద్దేశంతో ఉండాలి. ఇలాగే దుస్సాంగత్యాన్ని ఎప్పుడు దుస్సాంగత్యాన్ని ఉంచుకోకూడదు. దుస్సాంగత్యాన్ని ఎప్పుడు అవాయిడ్ చేయాలి. ఈ పరమాత్మ విషయాలే తలుచుకుంటూ ఉండాలి. ఇలాగా ఇతర భాగవతుల్లో తేడాలు చూపించకూడదు. ఈ భాగవతుడు గొప్పవాడు, ఈ భాగవతుడు తక్కువవాడు అని. మనని ఎప్పుడూ ఆ భగవతులు అందరికంటే కూడా తక్కువవాడిగా తెలుసుకొని ప్రవర్తించాలి. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తూ మనిస్తూ మాట్లాడాలి. అంటే మీరు అని దేవరవారు అని మనం అంటాం కదా, నువ్వు అని పెద్దవాళ్ళని, ఆచార్యుల్ని, భాగవతుల్ని, వైష్ణవుల్ని, మనం ప్రపన్నుల్ని మనం సంబోధించాం. అట్లా గౌరవంతో వాళ్ళకి బావ చెప్పారు ఇలా చేయి అడ్డంగా పెట్టుకొని మాట్లాడడం అంతా అని. సో ఇదంతా ఇలాంటి పద్ధతులన్నీ మనకి తెలిసినవే. కొంతమంది ఫాలో అవుతాం, ఒక్కొక్కడు ఫాలో అవుతాం, ఒకప్పుడు ఫాలో అవ్వం. వింటున్నాం, మనం చాలా మంది దగ్గర నుంచి సూక్తులన్నీ వింటున్నాం. ఇవన్నీ కూడా ఒక పెద్ద లిస్ట్ ఇచ్చేసారండి, 74 విషయాలు. పరమాత్మ విషయాల గురించి ఒక రకమైనటువంటి ప్రేమ పెంచుకోవాలి. భాగవతులకి, వైష్ణవులకి అందరికీ సేవ చేయాలి. అలాగే టెంపుల్లో ఎలా ఉండాలి, టెంపుల్లో ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి పనులు చేయాలి, ఇలాంటి లిస్ట్ కూడా ఉంది. అలాగే తీర్థం, పరమాత్మ పెరుమాళ్ళ దగ్గర తీర్థం ఎప్పుడు మానకూడదు. పెరుమాళ్ళ దగ్గర అంటే వైష్ణవ కోవిల్లో పైవాళ్ళు ఉన్నా కూడా మనం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. పై కోవిళ్ళల్లో తీర్థ ప్రసాదాలు స్వీకరించకూడదు. ప్రపన్నుల కాని వాళ్ళ దగ్గర తీర్థ ప్రసాదాలు స్వీకరించకూడదు. నాస్తికుల దగ్గర, నాస్తికులతో అసలు సాంగత్యమే ఉండకూడదు. తీర్థ ప్రసాదాలు డెఫినెట్ గా పుచ్చుకోకూడదు. శ్రీపాద తీర్థాన్ని ఎప్పుడూ గౌరవంతో స్వీకరించాలి. తర్వాత విగ్రహాన్ని, పరమాత్మ విగ్రహాన్ని ఇది ఇనుముతో చేసింది, కర్రతో చేసింది అలాంటి ఉద్దేశం చేయకుండా, పరమాత్మ విగ్రహం పరమాత్మే అంటే ప్రతిష్ఠ అయిన పరమాత్మ విగ్రహం కోయిల్లో ఉన్నది, లేకపోతే మన ఇంట్లో ఉన్నది కానీ, లేకపోతే శాలిగ్రామం కానీ పరమాత్మే అనే దృష్టితో ఉండాలి. తర్వాత ఏ వైష్ణవులతోటి లేకపోతే ఏ భాగవతులతోటిని చెడుగా తలవడం కానీ, చెడుగా వ్యవహరించడం కానీ, చెడుగా మాట్లాడడం కానీ చేయకూడదు. ఏది పుచ్చుకున్నా, ఏ ఫుడ్ కానీ నీళ్లు కానీ పుచ్చుకున్నా కూడా అది పరమాత్మకి ఆఫర్ చేసి, పరమాత్మకి నైవేద్యం చేసి దాని తర్వాత పరమాత్మ ప్రసాదంగానే పుచ్చుకోవాలి. మనకి ఉన్న ఆస్తులు పాస్తులు కూడా ఆచార్యులవే అనే దృష్టితో ఉండాలి. మన
తిరుమల వాసుడు మన వెంకటేశ్వరుడే ఆయన హుండీని తన ఆచార్యుడికి ఎదురుగా పెట్టుకున్నాడు. రామానుజులకు ఎదురుగా ఉంటుంది ఆయన హుండీ. తర్వాత రామానుజుల కంటే ఎత్తుగా ఉంటుంది రామానుజుల మన వెంకటేశ్వర స్వామి స్థానం కంటే రామానుజుల స్థానం ఎత్తుగా ఉంటుంది. ఎందుకంటే రామానుజులు ఆయనకి శంఖచక్రాలు ఇచ్చి ఆచార్య స్థానంలో ఉన్నాడు ఆయన. అందువల్ల శ్రీ వెంకటేశ్వరుడే ఆయన తన ఆచార్యుని గౌరవిస్తున్నప్పుడు మనం గౌరవించడం ఖచ్చితంగా గౌరవించాలి కదా, దానిలో అనుమానం ఏం లేదు కదా. ఇలాంటి విషయాలే ఆయన చెప్పారు. తర్వాత వైష్ణవుల్లో వీడు గొప్ప వైష్ణవుడు, వీడు తక్కువ వైష్ణవుడు అని కేటగిరీస్ చేయకూడదు. తర్వాత మిగతా దేవతలతోటి మన పరమాత్మని అంటే నా శ్రీమన్నారాయణుడు మన ఒక పెద్ద ప్రాబ్లం ఏమిటంటే ఈ రోజుల్లో శివ విష్ణు భేదం లేదు అంటే అందరి దేవుళ్ళు ఒక్కటే, ఇలాంటి భాషాభావాలు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. భగవద్ రామానుజులు చెప్పింది ఏమిటి అంటే ఆ భావం ఉండకూడదు. అన్య దేవతలు మన పరమాత్మ అంటే మన శ్రీమన్నారాయణుడు ఒకళ్ళే లేదు అంటే ఒకళ్ళే అంటే ఏమిటి, అన్య దేవతల్లో అంతర్యామిగా మన శ్రీమన్నారాయణుడు ఉండొచ్చు, కానీ వాడు వీడు ఒక్కడే అన్న ఉద్దేశం అంతకంటే మనకి వీడు ఈ దేవత ఆ దేవత ఒక్కడే అనే ఉద్దేశంతో ఉండకూడదు. అలాగే వైష్ణవుల్లో కూడా తేడాలు చూపించకూడదు. అలాగే విగ్రహం అంటే పరమాత్మ అనే విషయం తప్ప మరొక ఇదేదో విగ్రహం మూర్తి అని మరొక ఉద్దేశం ఉండకూడదు. ఇట్లాగా ఆయన శాస్త్రం ప్రకారం అన్ని విధులు పద్ధతులు ఫాలో అవ్వాలి ప్రపన్నులు అని ఈ విషయాలని 74 విషయాలు చెప్పారు. ఈ 74 విషయాలను మనం మామూలుగా తర్వాత ఇవి కాకుండా కొన్ని విషయాలు కూడా ఆయన పోయే ముందు ఆయన శిష్యులు అడిగారట, స్వామి మీరు మాకు ఇంకా లభ్యం అవ్వట్లేదు, మా దగ్గర ఉండడం లేదు, మేము అందరం ఒంటరివాడం అయిపోతున్నాం, మేమేం చెయ్యాలి, ఇంకా మాకేమైనా దారి చూపించండి, మాకేదో మంచి మాట చెప్పండి అంటే ఆయన ఒక శ్లోకం చెప్పారు. దానిలో 7 విషయాలు అంటే మరొక 3 విషయాలు చెప్పారు, తర్వాత 7 విషయాలు చెప్పారు. ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని, ఇది చేయలేకపోతే ఇది చేయండి అని చెప్పారు. ఇది నేను ఇప్పుడు చిన్న అంటే ఆ విషయాలని చిన్న పద్యంలాగా రాశాను. అది ఆ పద్యం మీరు చూదురు కానీ అది గుర్తుంచుకోవడానికి నాకు చెప్పాను కదా ఇందాకలా హెల్ప్ మీ అన్నట్టుగా అలాంటివి రాసుకుంటే నాకు సులభంగా గుర్తుంటుంది, లేకపోతే మర్చిపోతూ ఉంటాను నేను. అందువల్ల నేను అలా చేస్తూ ఉంటాను. అది ఇప్పుడు రాసి ఉంచాను, మీకు కావాలంటే మీరు ఎవరైనా చూడొచ్చు. అది ఒకసారి చూస్తే మీకు ఏం విషయాలు చెప్పారు రామానుజులు చరమస్థితిలో అన్నది మీకు తెలుస్తుంది. ఒకసారి అది చూపించినాను. అగునుదంతయు పరమాత్మ ఆట కాదే అంటే పరమాత్మ లీల ఇదంతా జరుగుతున్నదంతా అనుభవములెల్లా మన కర్మ ఫలము కాదే, మనకు జరుగుతున్నదంతా మన కర్మ ఫలమే. ఫలము కోరక పనిచేయవలను మనము భగవద్గీతలో చెప్పిందే, ఫలితమెల్లను వానికి అర్పించవలను. ఇక్కడ దాకా మనకి తెలిసిందే. తర్వాత ఆయన ఇచ్చిన సొల్యూషన్స్ మీరేం చేయాలి, మేమేం చేయాలంటే మా శిష్యులు అడిగితే ఆయన చెప్పిన సమాధానం చేయవలయను శ్రీభాష్య అభ్యసనము, శ్రీభాష్యం అభ్యసించండి, శ్రీభాష్యాన్ని అందరికీ చెప్పండి అన్నారు. శ్రీభాష్యం మా వల్ల కాదండి అంటే కాని పక్షాన ఆళ్వార దివ్య సూక్తి, ఆళ్వార దివ్య సూక్తుల్ని చదువుకోండి, దాని నలుగురికి చెప్పండి అన్నారు. లేదు అది కూడా మాకు కుదరదండి అంటే లేక దేవాలయముల సేవనము, దేవాలయాల్లో మీ కైంకర్యం చేయండి అన్నారు. అలా కాకపోతే అది కూడా చేయాలంటే కాక ఒక దివ్యక్షేత్రాన వాసమైన ఓ దివ్యక్షేత్రాన్ని ఎంచుకొని అక్కడ తిరునాయనపురంలో ఉండండి అన్నారు. లేక అనుక్షణము ద్వయమంత్ర పునశ్చరణ, ద్వయమంత్రాన్ని ఎప్పుడు తలుచుకోండి అర్థంతో పాటు అన్నారు. కాక పరమ భాగవతోత్తమ పరమ భాగవతోత్తము సేవయైన ఒక పరమ భాగవతోత్తముడి దగ్గర అంతేవాసిగా ఉండి ఆయన సేవించుకోండి. వీటిలో ఏదో ఒకటి చేయండి, చేయుచును గడపగాబలి జీవితము అని చెప్పారు. మళ్ళీ చూస్తాను. అగుణదంతయు పరమాత్మ ఆట కాదే, అనుభవములెల్లా మన కర్మ ఫలము కాదే, ఫలము కోరక పనిచేయవలను మనము, ఫలితమెల్లను వానికి అర్పించవలను. చేయవలయును శ్రీభాష్య అభ్యసనము, కాని పక్షాన ఆళ్వార దివ్యసూక్తి, లేక దేవాలయముల సేవనము,
కాకనొక దివ్యక్షత్రాన వాసమైన లేక ననుక్షణము ద్వయమంత్ర పునశ్చరణ కాక పరమభాగవతోత్తము సేవయైన చేయుసును గడపగావలే జీవితము తీసినన్న. ఈ ఈ 7 ఆల్టర్నేటివ్స్ ఆయన చెప్పారన్నమాట. ఈ 7 ఆల్టర్నేటివ్స్ లో మీరు ఏమైనా చేసుకోండి అని. మనకి ఏ ఆల్టర్నేటివ్ కావాలంటే వీలైతే ఆల్టర్నేటివ్ మనం ఇంకా 2-3 ఆల్టర్నేటివ్స్ చేసినా ఇంకా మంచిదే, ఏదో ఒకటైనా ఎంచుకోవాలి అని ఆయన మనకి ఉపదేశించారు. ఇంకా ఇక్కడతో రెండవ టాపిక్ మనం అనుకున్నది అయిపోయింది. అంటే భగవద్ రామానుజుల వారు ఏం చెప్పారు, మనం ఏం చెయ్యాలని చెప్పారు అన్నది అది అనుకున్నాం, అది అయిపోయింది. తర్వాత కొంతమంది మంత్రం చెప్పినప్పుడు ధ్యాన శ్లోకం అంటే మన అష్టాక్షరి మంత్రానికి ధ్యాన శ్లోకం మన వాళ్ళు చాలా మంది ఎక్కువ మంది సవ్యం పాదం ప్రసార్య అనే శ్లోకాన్ని మన వాళ్ళు చదువుకుంటారు. ఆ శ్లోకాన్ని అర్థం ఎవరో అడిగారు, దాని అర్థం మంజరి పెట్టింది, మీ అందరికీ తెలిసిన విషయమే చాలా మందికి. బట్ నేను కమిట్ అయ్యాను కాబట్టి నేను అది కూడా ఒకసారి చూపించేస్తాను. ఒకసారి ఆ బొమ్మ చూపించి శ్లోకం చూపించరా. దీని పెరుమాళ్ళ వైకుంఠనాథుడు బొమ్మ చూపించి దాని కింద శ్లోకం కూడా చూపించగలిస్తే చూపించు. అంటే పైకి వెళ్ళాలి, అది కొంచెం చిన్నది చెయ్యి. చిన్నది చేస్తే నీకు రెండో వస్తాయి. పెరుమాళ్ళ బొమ్మను అది చాలు, అలా ఉంచు. ఇక్కడ సవ్యం పాదం ప్రసార్య ఆశ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాధాయ సవ్యేతరం ఇతర భుజం నాగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభటశమనే ధారయన్ శంఖచక్రే దేవి భూషాదిజుష్టో జనయతు జగతాం శర్మ వైకుంఠనాథ. ఇది అంటే ఆ పరమాత్మ ఎలా కూర్చున్నారో ఆయన్ని మనం ముందు ధారణ ధ్యానము అంటారు మన వాళ్ళు. ధారణ అంటే ఆయన్ని చూడాలి. అలా చూస్తున్నప్పుడు ఆయన మొత్తం వివరాలన్నీ మనకి మనసులో ముద్ర పడిపోవాలి. తర్వాత కళ్ళు మూసుకుంటే నిద్ర కాకుండా ఆయన ముఖం ఆయన మొత్తం ఆ మూర్తంతా మన మనసులో నిలబడాలి. అది ఎలా జరుగుతోందో ముందు ఒకసారి ఆ డిస్క్రిప్షన్ ఏమో శ్లోకంలో ఉంది. ఆయన కూర్చున్నప్పుడు వెనకాతల ఆయన ఎక్కడ కూర్చున్నారు, ఆయన నాగభోగం. నాగభోగం అంటే మన ఈ ఆదిశేషుడి మీద కూర్చున్నారు. ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు యాక్చువల్గా, కానీ ఆయన నీలవర్ణుడు అనడం వల్ల ఆ నీలవర్ణం ప్రతిబింబించి ఆ వెనకాత భాగం అంతా నల్లగా అయిపోయింది, నీలంగా అయిపోయింది. ఆయనకి ఇరుపక్కలను లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవి ఉన్నారు. తర్వాత మిగతా పరివార వర్గం అంతా ఉన్నారు అనుకోండి. ఈ వైకుంఠంలో ఉన్నారు ఆయన పరభాసుదేవుడు. ఈయన ఎలా ఉన్నారు, ఎలా కూర్చున్నారు అంటే సవ్యం పాదం ప్రసార్య. సవ్యం పాదం అంటే ఎడం పాదం కొంచెం కిందకి వాల్చి కిందకి వేలాడవేసి కూర్చున్నారు. దక్షిణం కుంచయిత్వ. దక్షిణం అంటే కుడి కాలు కొంచెం మడిచి కూర్చున్నారు అన్నమాట. ఎందుకు కూర్చున్నారో తర్వాత చెప్తున్నారు, అది చూద్దాం. జానున్యాధాయ సవ్యేతరం. ఇంకా చేతులు ఏం చేశారంటే జానున్యాధాయ, ఒక చెయ్యి సవ్యేతరం అంటే కుడి చెయ్యి. కుడి చెయ్యి ఎక్కడ వేశారు ఆయన? మోకాలు మీద వేశారు. ఇతర భుజం నాగభోగే నిధాయ. రెండో భుజం ఏమో ఆయన నాగభోగం మీద వేశారు. వేసి మిగతా రెండు చేతుల్లో ఏమిటి పెట్టుకున్నారు ఆయన? పశ్చాత్ బాహుద్వయేన. బాహుద్వయేన అంటే రెండు చేతులతోటిని ప్రతిభట శమనే, శత్రువు సంహారం కోసం ధారయన్ ధరిస్తూ ఉన్నారు. దేన్ని? శంఖ చక్రే. శంఖమును చక్రమును మిగతా రెండు చేతులతోటి, వెనకాతల చేతులతోటి ఆయన ధరిస్తూ ఉన్నారు. ఎందుకోసం ఉన్నారు ఇలా? ఇదంతా ఎందుకు ఇలా కూర్చున్నారంటే ప్రతిభట శమనే, ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వాళ్ళని రక్షించాలి, ఆ శత్రువులను శిక్షించాలనే ఉద్దేశంతో రెడీగా పరిగెట్టడానికి ఎలా కూర్చుంటారో చూసారా మీరు పోటీలోను? నాకు ఒక ఆత్మ దానికి ఒక కథ ఇచ్చింది. సద్గురు మీరు మ్యూట్ అయిపోయారు సార్.
దగ్గర మీరు మ్యూట్ అయిపోయారు. దగ్గర మీరు మ్యూట్ లో ఉన్నారు. దగ్గర మీరు మ్యూట్ లో ఉన్నారు. దగ్గర వినిపించట్లేదు. మెసేజ్ టెక్స్ట్. ఓకే, సారీ. ఎక్కడి నుంచి మనం చెప్పుకోవాలి? అయితే మొత్తం అంతా చెప్పుకోవాలా? ఆపద వస్తే రక్షించాలి సిద్ధంగా ఉంటాడు. శంఖ చక్రాల దగ్గర నుంచి చెప్పండి. అంతే కదా. ధారయన్ శంఖచక్రే, శంఖచక్రములు ధరించి ఉన్నారు. దేవి భూషాదిజుష్టో, లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవి ఆయనతో ఉన్నారు. వాళ్ళతో ఆనందిస్తూ ఆయన ఏం చేస్తున్నారు? ఏం చెయ్యాలి? ఆయన వైకుంఠనాథులు జగతాం శర్మ జనయతు. జగతాం అంటే మన విశ్వానికంతటికి, జగత్తునంతటికి. శర్మ అంటే ఆనందమును, జనయతు అంటే కలిగించుగాక. ఇది ఈ ఈ శ్లోకం చదువుతున్నప్పుడు ఈ తీసి నాన్న చాలు, మనకి ఇది తీసేసి. ఈ శ్లోకం చదువుతున్నప్పుడు ఈ పరమాత్మ, ఈ పరవాసుదేవుడు, ఈ వైకుంఠనాథుడు యొక్క పిక్చర్ మన మనస్సులో ఉండాలి, నిలిచి ఉండాలి. దానికోసం ఇది అర్థం చెప్పుకోవడం, లేకపోతే ఈ పిక్చర్ చూపించడం అయింది. మరికొంతమంది ఏం చేస్తారంటే ఆఖరిని ఇది అయిపోయిన తర్వాత, అంటే మంత్రజపం అయిన తర్వాత, వనమాలి గదీశాన్గి శంఖీ చక్రీశంతకి అని మనం విష్ణు సహస్రనామ స్తోత్రం అయిన తర్వాత చదువుతాం కదా. వనమాలి గదీశాన్గి శంఖీ చక్రీశంతకి శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవ భృక్షతో అని అది కూడా చదువుతారు. అది వనమాలి అంటే తెలుసు కదా. వనమాలి అంటే వనమాలి ఉన్నవాడు, వనమాల ఉన్నవాడు. గదీశాన్గి శంఖి ఆయన ఆయుధాలన్నీ కూడా. శంఖీ చక్రీశనందకి శ్రీమాన్ లక్ష్మీదేవితో ఉన్నవాడు. నారాయణ విష్ణు వాసుదేవ ఆయన మూడు నామాలను మనకి వీటి మూడు నామాల యొక్క గొప్పతనం కూడా చెప్పుకున్నాం మనం. మూడు నామాల గురించి, మూడు నామాలు చదువుకొని వాసుదేవ అభిరక్షతు అని మనం రక్షించాలి అని మనం ప్రార్థిస్తాం అన్నమాట. అది కూడా ఆ శ్లోకం కూడా చదువుతారు. మనకి అందరికీ ఆ అర్థం తెలుసు కాబట్టి, అది ఇంత ముందు చాలా మంది మనం అందరం చూసిన వాళ్ళం కాబట్టి అది మరి డీటెయిల్స్ లోకి మనకి వెళ్ళడం లేదు. ఇది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏమో పంచ సంస్కారాలు సమాశ్రయణము అనేది తర్వాత టాపిక్ మనం కవర్ చేయాల్సింది. అది కవర్ చేసుకున్న తర్వాత మిగతా చూద్దాం. ఈ పంచ సంస్కారం అన్నా సమాశ్రయణం అన్నా రెండు ఒక్కటే. ఎటు వచ్చింది పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్. అంటే ఎటుపక్క నుంచి చూస్తే అది దాన్ని పంచ సంస్కరణలో, ఎటుపక్క నుంచి చూస్తే దాన్ని సమాశ్రయణమనాలో మనం అర్థం చేసుకోవాలి. అంటే సమాశ్రయణం అనేది శిష్యుడి నుంచి, శిష్యుడు ఆచార్యుడిని సమాశ్రయణం చేస్తాడు. ఆచార్యుడు ఏం చేస్తారు? పంచ సంస్కారాలు శిష్యుడికి చేస్తాడు ఆయన. అందువల్ల రెండు ఒక్కటే. సమాశ్రయణం అనేది ఆచార్యుడి దగ్గర శిష్యుడు సమాశ్రయణం చేయడం, ఆచార్యులు శిష్యుడికి పంచ సంస్కారాలు చేయడం అనేది పద్ధతి. ఇది రెండవ జన్మ. అంటే ఒక స్త్రీకి వివాహం మరొక జన్మ అయినట్టుగా, మరొక చేంజ్ ఆఫ్ స్టేట్ అన్నమాట. అలాగా మన ప్రపన్నులందరికీ కూడా, అంటే వైష్ణవ సంప్రదాయం లేకపోతే భగవద్రామాని సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది మరొక స్టేజ్. అంతకుముందు ప్రపన్నులు కాని స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రపన్నులుగా మారే మహదావకాశం ఇది. దీనికి ఎలా వస్తుంది అంటే వేదాంత దేశికులు న్యాసము అంటారు దీన్ని. న్యాసం అంటే తెలుసు కదా. న్యాసం అన్నా, ప్రపత్తి అన్నా, శరణాగతి అన్నా వీటన్నిటికీ ఒకటే అర్థం అనమాట. ఈ న్యాసం అంటే NYASAM న్యాసం. ఎన్ అంటే నిర్హేతుక కృప, వై అంటే యాదృచ్ఛిక సుకృతం. రాసుకుంటారా? ఇలా మెల్లిగా చెప్తాను. అలా అయితే ఎన్ అంటే నిర్హేతుక కృప, వై అంటే యాదృచ్ఛిక సుకృతము, ఏ అంటే అద్వేషము, ఎస్ అంటే సత్సంగము, ఏ అంటే ఆభిముఖ్యము, ఎం అంటే మధుసూదన కటాక్షము. కొంచెం నెమ్మదిగా చెప్పు. ఎన్ అంటే మొదటి ఎన్ అంటే నిర్హేతుక కృప,
రెండో వై యాదృచ్ఛిక సుకృతము, అంటే మనం గొప్ప సుకృతాలు మనం ఏం చెయ్యం. ఎలాంటి సుకృతాలు చేస్తామంటే ఎవరినో కొట్టబోయి కోయిల చుట్టూ తిరగడము, లేకపోతే ఎవరినో తిట్టబోయి ఏదో నారాయణో లేకపోతే వాసుదేవ ఉండము, ఇలాంటి సుకృతాలని యాదృచ్ఛిక సుకృతాలు అన్నమాట. అవన్నీ లెక్క పెట్టుకుంటాడు ఆయన. లెక్క పెట్టుకొని వీడికి ప్రపన్నత స్థితి ఇవ్వచ్చు అని ఆయన అనుకుంటాడు. మూడోది అద్వేషము, ఆయన తిట్టకుండా ఉంటే చాలు. సత్సంగము చాలా ముఖ్యం. తర్వాతది ఏ కదా, NANYASA ఆభిముఖ్యము, అటుపక్క బుర్ర తిప్పాలి. ఇంకా ఇవన్నీ ఉన్న తర్వాత ఆఖరిది ఏమిటి, మధుసూదన కటాక్షము. ఆభిముఖ్యము అంటే ఏంటి? ఆభిముఖ్యము అంటే ముఖం అంటే తెలుసు కదమ్మా నీకు, ముఖం అటుపక్క తిప్పడం అనమాట. మనము మీ ఇంట్లో మీ నాన్నగారు తిరువాధన చేస్తున్నప్పుడు అటుపక్క బుర్ర పెట్టకుండా ఇటుపక్క బుర్ర పెట్టేసి ఇటుపక్క బుర్ర తిప్పేసి వెళ్ళిపోయినాం అనుకో, అలా కాకుండా ఒక్కసారి అటుపక్క కూడా తిప్పడం బుర్ర. ఆభిముఖ్యం అంటే అటుపక్క బుర్ర ముఖాన్ని పెట్టడం. మధుసూదన కటాక్షము. ఈ 6 ఉంటేంట మనకి ప్రపత్తి కలిగేస్తే వస్తుందట అని వేదాంత దేశకులు చెప్తారు. అంటే మనకి ఎవరికైనా ప్రపత్తి అంటే శరణాగతి లేకపోతే ఈ భరణ్యాసము అని వాళ్ళు వడగలే సంప్రదాయంలో అని కానీ, లేకపోతే ఈ సమాశ్రయణము కానీ ఎవరికైనా కలిగింది, అవకాశం కలిగింది అంటే ఈ 6 ఉండాలి అని వేదాంత దేశకులు వాచ. ఇవి చేసినప్పుడు పంచ సంస్కారాలు అని 5 సంస్కారాలు. అయ్యంగారని పేరు ఇందువల్ల కూడా వచ్చిందని కొంతమంది అంటారు. అంజీ అంగాలు ఉన్నవి అని, పంచ సంస్కారాలని. ఎనివే అదంతా మనకు అక్కర్లేదు. ప్రపత్తి కూడా 5 అంగాలు ఉన్నది అని చెప్పేసి చెప్తారు. ఎనివే దానిలో పంచ సంస్కారాలు అంటే ఏమిటంటే తాప పుండ్ర తథా నామ మంత్రో యాగశ్చ పంచమః అమీ పరమ సంస్కారాః పారమైకాంచ హేతవః అని. ఆ శ్లోకం చూపించరా. ఇప్పుడు నువ్వు చూపించావు కదా, ఆ శ్లోకం చూపించు. తాప పుండ్ర తథా నామ మంత్రో యాగశ్చ పంచమః. ఇవి 5. తాపం అంటే ఏమిటి, పుండ్రం అంటే ఏమిటి, నామం అంటే ఏమిటి, మంత్రం అంటే ఏమిటి, యాగం అంటే ఏమిటి, వీళ్ళకి ఆడవాళ్ళకి మగాళ్ళకి 2 ఒకటేనా అన్నది తర్వాత చూద్దాం. తాప అంటే మనం చక్రాయింతాలు అంటారు, చక్రము శంఖమును భుజాల మీద ధరిస్తాము. ఇది పుండ్రం అంటే నామధారణం, ఇదంటే తిరునామధారణం, తిరుమణి ధారణం. నామ అంటే దాసనామం మనకి లభిస్తుంది దీనివల్ల సమాశ్రణంలో. మంత్రం అంటే మనం చదువుకున్నాం ఇంతకుముందు మీకు ఈ 3 మంత్రాలు అని, అష్టాక్షరి ద్వయము చరమము అని ఆ మంత్రాలు మన ఆచార్యులు ఇస్తారు. యాగ అంటే తిరువారాధన, తళే నియమం అంటారు. ఈ 2ను యాగం. ఈ 5 వీటిని కలిపి వీటిని ఈ పంచ సంస్కారం అని చెప్తారన్నమాట. తీసేమ్మా. దీనికి కొంతమంది నుంచి కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఇది ఇలాంటి కాల్చడం కదా తాపం. మొట్టమొదటి సంస్కారం తాప సంస్కారం. మిగతా సంస్కారాల కంటే కూడా ఈ తాప సంస్కారం మీద కొంతమంది అంటే వైష్ణవులు కాని వాళ్ళు, లేకపోతే సంప్రదాయానికి గురించి పెద్ద తెలియని వాళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడడానికి అవకాశం ఉంది. దానికి ప్రమాణాలు ఏమిటి అన్నది నేను డీటెయిల్స్లోకి వెళ్ళను, ఈ తాప సంస్కారానికి ప్రమాణాలు ఏమిటి అని. కానీ కొన్ని ప్రమాణాలు మాత్రం చెప్తానన్నమాట. ఏమిటంటే దీనికి కఠశాఖలోను, చాండిల్య స్మృతిలోను, విష్ణుతత్వంలోను, ఇతిహాస సముచ్చయంలోను, శ్రీమద్ భాగవతంలోను, భవిష్యత్ పురాణంలోను, మత్స్య పురాణంలోను, శ్రీ విష్ణు ధర్మంలోను. విష్ణు ధర్మం అంటే యమకింకర సంవాదం మీరు అందరూ వినుంటారు. యముడు ఈ ఇదేంటి శంఖచక్రాలు ధరించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకండిరయ్యా అని చెప్తాడనమాట.
మహాభారతం భీష్మ పర్వంలోను, పాంచరాత్ర ఆగమంలోను, వరాహ పురాణంలోను, గరుడ పురాణంలోను, హరివంశంలోను వీటన్నిటిలోనూ కూడా ఈ రిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా ఖిల రుక్కుల్లో ఋగ్వేదంలో ఖిలమైపోయిన ఋగ్వేదంలో కూడా వీటి యొక్క ప్రమాణాలు ఉన్నాయి అని పెద్దవాళ్ళు చెప్తారు. అవి కాకుండా మన ద్రవిడ వేదంలో మీకు అందరికీ తెలుసును కదా, తీల్ మురుగిన శంచురాజే తెగ తిరుచక్రత్తిన్ అని పళ్ళాండులో చెబుతాం మనం. అంటే శంఖ చక్రాలు ధరించి మనం సేవ చేస్తామని. అట్లాగా ఎన్నో రిఫరెన్సెస్ ద్రావిడ వేదంలో కూడా ఉన్నాయి. ఈ కొన్ని ఇంకా 12 అయింది కాబట్టి జస్ట్ ఫర్ 3-4 minutes ఐ జస్ట్ రీడ్ సమ్ ఆఫ్ దెమ్. శృత్యా పురాణేన సేతిహాసేన గమ్యతే పాంచరాత్రేణ విప్రాణాం తప్తచక్రాదిధారిణం దక్షిణ భుజే విప్రో విభృయాత్ వై సుదర్శనం సవ్యేదు శంఖం విభ్రూయాదితి బ్రహ్మ విదో విదుః. ధృతోద్ధపు ఇదేమో తాపం గురించి, అంటే ఇదేంటి ఈ చక్రాంకణం గురించి. అట్లాగే ధృతోద్ధపుండ్రః చక్రధారి విష్ణుం పరం ధ్యాయతి యో మహాత్మా స్వైరేణ మంత్రేణ సదా హృది స్థితం పరాత్పరం యన్మహతో మహాంతం. ఊర్ధపుండ్రం గురించి మహోపనిషత్తులోను, కఠచాకులోను, తర్వాత బ్రహ్మాండ పురాణంలోను, వామన పురాణంలోను, బోధ అనే స్మృతిలోను, వృద్ధజాబాలి స్మృతిలోను, సంహిత వచనాలు పారాశరి సంహితలోను, ఇలా ఎన్నో రెండింటిలోనూ రిఫరెన్సెస్ ఉన్నాయి అని పెద్దవాళ్ళు చెప్తారు. ఈ ధృతోత్తపుండ్రః అన్నది ఇందాకలా అనుకున్నట్టుగా బ్రహ్మాండ పురాణంలో శ్లోకము ఊర్ధపుండ్రం గురించి ప్రమాణం అన్నమాట. అలాగే ప్రతే విష్ణు అబ్జచక్రే పవిత్రే జన్మాభోధిం కర్తవే శశనీంద్రాః అని చాలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కావాలంటే పంపిస్తాను, ఎవరికైనా కావాలంటే అవి ఐ విల్ సెండ్ ఇట్ అక్రాస్ ఇఫ్ ఎనీబడీ వాంట్స్. బట్ ఇవి ప్రమాణాలు మనకు అక్కర్లేదు కాబట్టి పెద్ద డీటెయిల్స్లోకి వెళ్ళదు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఇది చాలా ప్రిమిటివ్, అంటే ప్రాథమికమైనటువంటి పద్ధతి అని కొంతమందికి అభిప్రాయం ఉండొచ్చు. అది వేదాల్లో ఉన్నది, పురాణాల్లో ఉన్నది, సంహితల్లో ఉన్నది, మన పాంచరాత్ర ఆగమంలో ఉన్నది. చక్రం విభక్తి వపుష అభితప్తం బలం దేవానాం అమితస్య విష్ణోః సశతి నాకం దురిత విధూయ ప్రయాంతి యజ్జతయో వీతరాగాః. పవిత్రం ఇలాగా ఏదో చాలా శ్లోకాలు, చాలా రిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ డీటెయిల్స్ లోకి తర్వాత ఎప్పుడైనా వీలున్నప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు చెప్పాల్సింది ఏమిటి అంటే ఎన్నో రిఫరెన్సెస్ తోటి ఈ ఎన్నో ప్రమాణాలతోటే వీటిని జరిపిస్తారు ఈ పంచ సంస్కారాలని. ఈ పంచ సంస్కారాలు అంటే మొట్టమొదటిది మనం ఇందాకలా అనుకున్నట్టుగా తాప సంస్కారము, అంటే చక్రమును శంఖమును, అంటే ఆచారుల దగ్గర తిరువారాధనలో ఉండేటువంటి శంఖ చక్రాల్ని అది అగ్ని సంస్కారంతో వీళ్ళ కుడి ఎడమ భుజాల మీద, ఈ శిష్యుల కుడి ఎడమ భుజాల మీద ముద్రిస్తారు. ఇది పద్ధతి. అంటే ఎలా చేస్తారు అంటే చిన్న ప్రొసీజర్లో అన్నమాట. మామూలుగా అన్నిట్లో అన్ని ఇలాంటి యాగా ప్రక్రియల్లో చేసినట్టుగా పరిషత్ అనుజ్ఞ తీసుకొని విశ్వక్సేన పూజా పుణ్యాభాషణం చేసిన తర్వాత పంచశాంతులు ఏవో చేసి పంచగవ్య ప్రాశనం స్వీకారం చేసిన తర్వాత అగ్ని నిక్షేపం చేసి పరిశేషం చేసి అప్పుడు పురుష సూక్తంతో హోమం చేస్తారు సాధారణంగా. అప్పుడు చేసిన తర్వాత ఈ పంచాయుధ ఆవాహనం చేసి దానిలో ఈ చక్రానికి శంఖానికి వాటికి ఆరాధన చేసి ఈ చక్రానికి ఒక శ్లోకం చెప్తారు. సుదర్శన మహాజ్వాల కోడసూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే నిత్యం విష్ణో మార్గం ప్రదర్శయ అని. అట్లాగే శంఖానికి పాంచజన్య నిజధ్వాన ధ్వస్త పాతక సంచయ పాహిమాం పాపినం ఘోర సంసారాన్నవ పాతినం అని. పాహిమాం పాపినం, పాపుని నన్ను పాహిమాం, ఘోర సంసారాన్నవ పాతినం, ఘోర సంసారం సముద్రంలో పడిపోయి ఉన్న వాడిని నన్ను రక్షించు అని చెప్పి వాటిని ప్రార్థించి, అంటే చక్రాన్ని శంఖాన్ని ప్రార్థించి
దాన్ని వాటిని వేడి చేసి సమాన వేడితోటి వాటిని మన భుజాల మీద ముద్రిస్తారు. ఇంతవరకు అది తాప సంస్కారం అంటారు. దాని తర్వాత పుండ్ర సంస్కారం అని ఉంటారు. పుండ్ర సంస్కారం అంటే నామాలు, ద్వాదశ నామాలు అని మన వాళ్ళు చెప్తారు. ద్వాదశ నామాలు అని మనకు అందరికీ తెలిసినవే అనుకుంటాను. మీరందరూ మామూలుగా తిరువారాధనలో కానీ మామూలుగా కానీ మీరందరూ చదువుకుంటున్నవే. ఆ ద్వాదశ నామాలు చెప్తూను ఊర్ధపుండ్రధారణ చేస్తారన్నమాట. ఆచార్యులు చేస్తారు. అప్పటి నుంచి తర్వాత మిగతా వాళ్ళు మన శిష్యులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ ఊర్ధ్వపుండ్రము అంటే కింద నుంచి పైకి. అందువల్ల ఎప్పుడైనా కూడా మనం ఇవన్నీ కూడా కింద నుంచి పైకే పెడతాం. ఊర్ధ్వపుండ్రం పెట్టినప్పుడు ముందు పాదం పెట్టి తర్వాత ఈ 2 లైన్స్ పెట్టి తర్వాత శ్రీచూర్ణం పెడతారన్నమాట. ఇది ముందు ఇక్కడ పెట్టిన తర్వాత కింద నుంచి ఈ మూడు ఇక్కడ వెనకాతల కింద నుంచి పైకి మొత్తం 12 అవుతాయి. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర అని ఈ 12 నామాలు చెప్తును మనం ఈ 12 ఊర్ధ్వపుండ్రాలని ధరిస్తారన్నమాట. ఆచారం ధరింపజేస్తారు. ఆ రోజు ధరింపజేసిన తర్వాత నామ సంస్కారం అంటారు. నామ సంస్కారం అంటే ఈ ఊర్ధ్వపుండ్రాలు కింద నుంచి పైకంటే అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది కదా. ఈ ముందు కడుపు, గుండెలు, మెడ, అలాగే ఈ కడుపు రెండో కుడి పక్క, తర్వాత చేతి మీద మెడ, అలాగే ఎడం పక్క కడుపు మీద, భుజం మీద, మెడ మీద. కానీ ఆడవాళ్ళకి, స్త్రీలకి మాతృస్థానమైన వక్షస్థలం కానీ ఉదరం మీద కానీ ఊర్ధ్వపుండ్రధారణ ఉండదు. మిగతా చోట్ల ఉన్నా కూడా ఊర్ధ్వపుండ్రధారణ మాతృస్థానం అయినటువంటి ఉదరం మీద కానీ వక్షస్థలం మీద కానీ ఉండదు. తర్వాత ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏదో ఏదో ఆ యాగాన్ని పూర్తి చేస్తారనుకోండి. అది ఏదో ఉత్తరప్రక్షేషం చేసి దాన్ని ఏదో చేసి అడుగుతాను. అది తర్వాత మనకు ముఖ్యమైన ఇదేమిటంటే పుండ్ర సంస్కారం తర్వాత నామ సంస్కారం. నామ సంస్కారంలో మనం దాసనామాన్ని, రామానుజ దాసనామాన్ని ఆచార్యుల వారు శిష్యులకి ప్రసాదిస్తారు. అంటే మనందరం కూడా దాసులము, రామానుజ దాసులము అన్న విషయం తెలియడం ఒకటి. అందరం ఒక్కటే. ఇప్పుడు మామూలుగా ఈ వర్ణాల్లో ఒకడు శర్మో, వర్మో, గుప్తో ఇలా ఉంటారన్నమాట. శర్మ అంటే బ్రాహ్మణుడు సాధారణంగా, వర్మ అంటే క్షత్రియుడు, గుప్తా అంటే వైశ్యుడు అని. అలా కాకుండా ఇప్పుడు మనం అందరం కూడా కైంకర్యపరులమే, సేవాపరులమే, సేవా తత్పరులమే. అందువల్ల సేవకి చెందిన వాళ్ళం కాబట్టి మనం దాసులం. ఎవరి దాసులం? రామానుజుల దాసులం. రామానుజ దాసులం కాబట్టి అందరం రామానుజ దాసులే కాబట్టి ఐడెంటిఫై చేయడం కోసం అంతకుముందు నన్ను పేరు యాడ్ చేస్తూను రామానుజ దాసులం చెప్తారు. ఒకవేళ మనకి సాంప్రదాయానికి సంబంధించిన పేరు కాకుండా ఉంటే ముందులో ఆ పేరు మార్చి తదనుగుణంగా ఆచార్యుల వారు రామానుదాస అన్న పదాన్ని యాడ్ చేస్తారు. ఇది నామ సంస్కారం అంటారు దీన్ని. నామ సంస్కారం అయిన తర్వాత మంత్ర సంస్కారం, మంత్రాన్ని ఉపదేశిస్తారు ఆచార్యులు. మనకి ఇంతకుముందు అనుకున్నట్టుగా మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత యాగ సంస్కారం అని తిరువారాధన క్రమం చెప్పే, లేదు అంటే మనకి పరమాత్మని కైంకర్యం చేసుకునే పద్ధతి చెప్తారు. ఆడవాళ్ళకి యాగం ముఖ్యమైనది ఏమిటి అంటే వాళ్ళకి ప్రతిష్ఠ అయిన పెరుమాళని కానీ లేదు అంటే శాలిగ్రామాన్ని కానీ పూజ చేయడం పద్ధతి మన వాళ్ళల్లో లేదు. మరి కొంతమందిలో ఇవి కూడా మారుతూ ఉంటాయి. కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు. కానీ మన వాళ్ళల్లో ఈ ఆడవాళ్ళకి శాలిగ్రామ పూజ అది లేదు. వాళ్ళకి ముఖ్యమైనది ఏమిటి అంటే పెరుమాళ్ళకి తళికి చేయడం, నైవేద్యం ప్రిపేర్ చేసి నివేదించడం. అందువల్ల దానికి ఏం చేస్తారంటే వాళ్ళు ఆచార్య గురు పరంపరతో ప్రారంభించి ద్వైమంత్రానుసంధానం చేస్తూను ఈ తళికి చేయడం, పరమాత్మకి నివేదించడం అని చేస్తారు ఆడవాళ్ళు. దీన్ని తర్వాత ఈ ప్రసాదాన్ని మరొకంతమందికి నివేదించడం, భాగవతులకి నివేదించడం అది కూడా చేస్తారు. ఇది కూడా ఈ సంస్కారాల్లో భాగంగా కొంతమంది నిర్ణయిస్తారు. అంటే తళినేమో చెప్తారు కదా, అలాగనమాట. ఇప్పుడు
ఈ ఇదే కాకుండా ఈ ఆచార్యులు ఒక మంచి దుర్నక్షత్రం రోజు కాలక్షేపము అని మన ఇది ప్రారంభించి తొడంగం చేసి ముఖ్యమైన గ్రంథాలని మన 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 వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యమైన గ్రంథాలు ఏమిటంటే మనం అంటే శిష్యరేజ్ దయాపత్రంతో పొద్దుతునిలతో స్నానం చేసి అది అయిన తర్వాత తిరుపల్లాండు కణేశుత్తాంబు తిరుపళిచ్చి తిరుప్పావై తిరువాముషి దానిలో మొదటి పాశ్రం అన్నమాట. లేకపోతే అదే ఉయర్నలం ఉంటుంది చెప్తాం కదా, అది ప్రారంభిస్తారు ఆ రోజు. ప్రారంభించిన తర్వాత వాళ్ళకి వీలైనప్పుడు వాళ్ళు అది కంప్లీట్ చేసుకుంటారని చెప్పేసి తర్వాత శ్రీమద్ రామాయణం తపస్వాధ్యాయనతం అంటూ అదొకటి, తర్వాత ఆడవందాశ్వతం స్వాదైన సర్వేషామని, విష్ణు పురాణం, శ్రీభాష్యం, అఖిలభవ జన్మస్తే అంటూ భగవద్గీత, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఏదో ఇలా గజత్రయం, ఓం భగవన్ నారాయణ అవుతా అనుకుంటూ, లేకపోతే ఈ రామాయణ శుత్తాంది, ఉపనిషత్తమాల ఇవన్నీ కూడా ముందు ప్రారంభించేస్తారు. ఒక మంచి రోజు చూసి తిరునక్షత్రం నాడు ప్రారంభించేస్తే తర్వాత చాత్తు అని ఆ రోజే క్లోజ్ చేసేస్తారు కూడా. ఇంకా వాళ్ళ శిష్యులు వాళ్ళు తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేసే ఉద్దేశం అనమాట. ఇది మన వాళ్ళ పద్ధతి. మన వాళ్ళల్లో ఇది ఒక పద్ధతి. ఒక మంచి రోజు చూసుకొని ఈ చాత్తు కాలక్షేపం అంటారు. చాత్తు కాలక్షేపం అంటే కాలక్షేపం అయిపోయింది అని ఉద్దేశం. అప్పటికి నిజంగా వాళ్ళకి అవి ఉండకపోవచ్చు, చాలా మందికి ఆ రోజు అవడానికి అవకాశం లేదు. కానీ అది తొడంగం చేయడం కానీ ఆ చాత్తు చేయడం కానీ ఆ రోజు మంచి రోజు చేసుకొని చేసేస్తే తర్వాత వాళ్ళకి వీలైనప్పుడు వాళ్ళు చేసుకుంటారు అని ఆచార్యులు ఈ రకంగా ప్రసాదిస్తారు అన్నమాట. దానికంటే హీ ఇంట్రొడ్యూసెస్ ది వేరియస్ లిటరేచర్ అవైలబుల్ ఇన్ సంప్రదాయం. అది ఆ రోజు పరిచయం చేయడం మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ఆచార్యుల దగ్గర లేకపోతే ఆయన అనుమతితో మరొక ఆచార్యుల దగ్గర ఆ సంప్రదాయ గ్రంథాన్ని సేవించడం అనేది చేయొచ్చు. ఇది మనం ఎందుకంటున్నానంటే ఈ ప్రక్రియ అంటే పంచ సంస్కారాలు కానీ, అంటే సమాశ్రయణం అని కానీ, పంచమ సంవత్సరాలు కానీ, లేకపోతే ఈ చాత్తు కాలక్షేపం అని కానీ, ఇవన్నీ ఈ ప్రక్రియలన్నీ కూడా సంప్రదాయబద్ధంగా మనకి మన సంప్రదాయంలో ప్రవేశించడానికి అనుమతి, అవకాశం ఇచ్చే ప్రక్రియలు. ఈ ఇందాకలా అనుకున్నట్టుగా మనకి ఇది ఇలాంటివి అవకాశం కానీ అనుమతి కానీ ఎప్పుడు వస్తుంది అంటే ఇందాక న్యాసం అనుకున్నాం. ఎందువల్ల వస్తుంది అంటే నిర్హేత కృప వల్ల, ఆచార్యుల నిర్హేత కృప, యదృచ్ఛ సుకృతము, అద్వేషము, సత్సంగము, అవిముఖ్యము, మధుసూదన కటాక్షం వల్ల మనకి ఇలాంటి ప్రక్రియకి అవకాశం వస్తుంది అని చాలా అదృష్టవంతులుగా భావించాలి. ప్రపన్నత అనేది పెద్ద స్టెప్ అది. అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా బోర్డింగ్ పాస్ అని అనుకున్నాం కదా, బోర్డింగ్ పాస్ ఇచ్చేసి ఇంకా వెళ్ళి లాంజ్లో కూర్చునే పరిస్థితి. అందువల్ల బోర్డింగ్ పాస్ మనకి వైకుంఠానికి వెళ్ళడానికి బోర్డింగ్ పాస్ ఇచ్చినట్టుగా దీనిలో ఈ పుండ్రధారణలో ద్వాదశ పుండ్రాలు అని మనం చెప్పుకున్నాం. అంటే 12 అని. ఈ 12కి ఏమిటి ఇంపార్టెన్స్ ఏమిటైనా ఉందా అంటే 12 నామాలని కూడా చెప్పుకున్నాం. కేశవ, నారాయణ, మాధవ, గోవింద అనుకుంటున్నాం. కేశవ అంటే ఇక్కడ, తర్వాత నారాయణ అంటే కడుపు దగ్గర, ఇక్కడి నుంచి వరుసగా ఇటు మూడు వెనక 2, మొత్తం 12 నామాలు. ఈ 12 నామాలు లేకపోతే 12 ఊదపుండ్రాలు అంటే దీనికి ఏమైనా కనెక్షన్ ఏమైనా ఉందా అంటే మన వాళ్ళు సరదాగా 12 స్టెప్స్ అని చెప్తారు. అక్షరాది మార్గంలో 12 స్టెప్స్ తోటి మనం పరమాత్మను చేరుతాం. అంటే మనకి ఆచార్య గురు పరంపరలో కూడా మనం వీళ్ళు లెక్క పెడితే 12 స్టెప్స్ ఉంటాయి దానిలో. అస్మద్ గురుభ్యో నమః, పరమ గురుభ్యో నమః, సర్వగురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ పరాంకుశదాసాయ నమః, శ్రీమద్యామనమనే నమః, శ్రీ పుండరీకాక్షాయ నమః, శ్రీ రామిష్టాయ నమః, పుండరీకాక్షాయ నమః, శ్రకోపాయ నమః, విశ్వక్సేనాయ నమః, శ్రీయ నమః. మొత్తం 12 మంది. ఈ 12 ఆచార్య వీళ్ళందరూ కూడా ఆచార్యులే. ఈ ఆచార్య పరంపర దాటిన తర్వాత మనకి మన పరమాత్మ శ్రీధరాయ నమః అని వస్తుంది. అంటే ఈ 12 అంటే 12కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా అంటే ఓ చిన్న ఇదిగా చెప్తారనమాట. అది ఇట్ మే బి కోఇన్సిడెన్స్ ఆల్సో. ఏమిటంటే దీన్ని 2 శ్లోకాల్లో మన పెద్దవాళ్ళు వరదగురు అక్షరాది మార్గం ఇలా వెడుతుంది, అక్షరాది మార్గంలో ఇలా వెడతారు అని చెప్తారు. ఆ 2 శ్లోకాలు ఒకసారి చూద్దాం తొందరగా. ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు, దానిలో ఒకసారి చూసేసి పోస్ట్ చేసి.
ఇంకా పైనే ఉంటుంది. దీనిలో 2 శ్లోకాలు మన వాళ్ళు మనకు మీరందరూ ఇది ఒకసారి చూపిస్తాను. తర్వాత మీరు పరమార్థ శ్లోకద్వయం అని మన శ్రీపతి స్తుమాల్లో ఉంది. అది మీరందరూ చూసుకోవచ్చు కావాలంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇప్పుడు చూసుకున్నా మీరు మీ దగ్గర ఒకవేళ శ్రీపతి స్తుమాల్లో ఉంటే మీరు చూసుకోవచ్చు. అది చదువుకోమని చెప్తారు. ప్రాతర్నిత్యానుసంధేయం ప్రమార్థం ముక్షుభి అని. అంటే పొద్దున్న ఈ 2 శ్లోకాలు చదువుకోమని పెద్దవాళ్ళు చెప్తారు. సత్సంగాత్ క్లోజ్ చేసిందన్న. ఇది మనం మిగతా వాళ్ళందరి దగ్గర ఉంది కాబట్టి మనకి ఊరికే మనం ఒకసారి మనం చదివేసుకుందాం. సత్సంగం మొట్టమొదటిట. సత్సంగాత్ భవ నిస్పృహ. తన వల్ల ఏమిటొస్తుంది మనకి? ఈ భవ అంటే మన సంసారం మీద ఒక రకమైన వైరాగ్యం వస్తుంది. అప్పుడు ఆచార్యానుగ్రహం కలుగుతుంది. గురుముఖాత్ అప్పుడు శ్రీశం ప్రపద్యాత్మవాన్. ఆత్మవాన్ అంటే జీవాత్మ. శ్రీశం అంటే లక్ష్మీ విశిష్టుడైనటువంటి పరమాత్మని, శ్రీమన్నారాయణ్ణి ప్రపత్తి చేస్తాం. చేసిన తర్వాత ఏమిటవుతుంది? ప్రారబ్ధం పరిభుజ్య. ప్రారబ్ధం ఇందాకలా అనుకున్నాం కదా, ప్రారబ్ధం మనం అనుభవిస్తాం. ప్రారబ్ధాన్ని అనుభవించడం తప్పదు కాబట్టి కర్మశకలం ప్రక్షీణ కర్మాంతర. కర్మాంతర అంటే మిగతా కర్మ ఫలాన్ని అంతటి పరమాత్మ పోగొట్టేస్తాడు. పోగొట్టిన తర్వాత న్యాసాత్ ఏవ ప్రపత్తి చేతనే నిరంకుశ ఈశ్వర దయా నిర్లూనమయన్వయ. పరమాత్మ వల్ల నిరంకుశ ఈశ్వర దయ, ఆయన దయ నిరంకుశం, అడ్డు ఆపు లేదు దానికి. ఈశ్వర దయ దానికి వల్లనే న్యాసాత్ నిరంకుశేశ్వర దయా ఏవ. ఇక్కడ ఏవకారం దేహలితత్వ దీప న్యాయం ప్రకారం రెండింటికి చేరుతుంది. న్యాసాత్ ఏవ నిరంకుశేశ్వర దయా ఏవ. పరమాత్మ దయ వలననే, మరో కారణం ఏం లేదు. నిర్లూన మాయాన్వయో. నిర్లూన అంటే పోగొట్టబడినటువంటి, నశించబడినటువంటి. మాయాన్వయ ఈ ప్రకృతి మండలం నుంచి బయటకు వస్తాం. ఎలా అంటే నిహార్ద అంటే హృదయం, అనుగ్రహ లబ్ధ మధ్యధమని ద్వారా మహిర్ నిర్గత. ఈ సుషుమానాడి నుంచి బయటకు వస్తుంటారు జీవాత్మ. వచ్చి ముక్త అచ్చిహి లెక్క పెట్టుకోండి. దిన పూర్వపక్ష షడుదంమాస అబ్ద వాత అంశుమత్ గ్లౌ విద్యుత్ వరుణ ఇంద్ర ధాతృ. ఇవి 12 స్టెప్స్. ఈ 12 స్టెప్స్ తోటి అచ్చి అంటే పగలు, దిన అంటే రోజు, పూర్వపక్ష శుక్లపక్షము. ఇవన్నీ అధిష్టాన దేవతలు అంటారు. షడుదం మాస, అబ్ద సంవత్సర, వాత వాయుదేవుడు, అంశుమతు సూర్యుడు, గ్లౌ చంద్ర మండల అధిష్టాన దేవత, విద్యుత్ వరుణ, ఇంద్ర, ధాతృ. ఈ అధిష్టాన దేవతల మండలాన్ని దాటి సీమాంత సింధ్వాప్లుత. ఈ సీమను దాటిన తర్వాత, ఆవరణ జలాన్ని దాటిన తర్వాత శ్రీవైకుంఠం ఉపేత్య, శ్రీవైకుంఠాన్ని పొంది నిత్యం అజడం తస్మిన్ పరబ్రహ్మణ. నిత్యం నిత్యుడైనటువంటి, అజడం జడము కాని అజడమైనటువంటి తస్మిన్ ఆ పరబ్రహ్మ యందు సాయుజ్యం సమాప్య. యుక్ అంటే గుణములు. అష్టగుణ ఆవిర్భావం చదువుకున్నాం మనం. అష్టగుణం అంటే అహపతపాత్మ, విశోక, విజర, వివృత్యు, విపాస, నాశ, సత్యకామ, సత్య సంకల్ప అని. ఈ 8 గుణాలు పరమాత్మతో సమానంగా ముక్త ఆత్మకి వస్తాయి. ఆ సాయుజ్యం సమవాప్య నందతి, ఆనందిస్తూ ఉంటాడు ఆయన, ఆ ముత్యాత్మ. సమం తేనేవ, వానితో సమానంగా, పరమాత్మతో సమానంగా ఆనందిస్తూ ఉంటాడు. ధన్య పుమాన్. తేన అంటే ఆ పరమాత్మ వలన, చతుర్థ విభక్తి కదా. తేన అంటే పరమాత్మ వలన, పరమాత్మ దైవల అని ఇందాక అనుకున్నా కదా, నేను పరమాత్మ వలన. ఏవ వలననే. ధన్య పుమాన్. పురుషుడు అంటే స్త్రీ కాదు అనే ఉద్దేశం కాదు. పురుషుడు అంటే జీవాత్మ అని అర్థం. ధన్య అయ్యి అంటే కృతార్థుడయ్యి ఆయన నందతి, పరమాత్మతో సమానంగా ఆనందిస్తూ ఉంటాడు. ఈ పరమాత్మతో సమానంగా ఆనందించడం గురించి వడగలై వాళ్ళకి తెంగళై వాళ్ళకి చిన్న తేడా ఉంది.
ఈ పరమాత్మ ఈ జీవాత్మ ముక్తుడైతే పరమాత్మకు ఆనందమా జీవాత్మకు ఆనందమా అని ప్రశ్న. దీనిలో ఒకళ్ళు పరమాత్మకు అంటారు, ఒకళ్ళు జీవాత్మకు అంటారు. ఎక్కువ ఇద్దరు ఆనందపడ్డా ఎవరికి ఎక్కువ ఆనందం అన్నది ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం వెళ్ళక్కర్లేదు. కానీ ఇక్కడతో మనకి ఈ మరొక విషయం ఏంటంటే మన వాళ్ళందరూ చాలా మంది స్వయమాచార్య సంప్రదాయం అని మన వాళ్ళలో చాలా మంది అంటే అక్కడి నుంచి తూర్పునాడు వైష్ణవులు అందరూను ఇక్కడికి ఈ సంప్రదాయ పరిరక్షణార్థమును ఇటుపక్క వచ్చినప్పుడు వీళ్ళు అడిగేట అక్కడ జిఎస్ స్వామి వారిని, మాకందరికీ ఎలాగండి, మేము ఎలా చేయాలి, మాకందరికీ సమాచారం చేసేవాళ్ళు మేము అని అడిగితే, మీలో పెద్దవాళ్ళు మీరు చేసుకుందికి మేము అనుమతి ఇచ్చేస్తున్నామని జిఎస్ స్వామి వారు అనుమతి ఇచ్చేసారు. తత్ప్రకారంగా మన వాళ్ళలో పెద్దవాళ్ళు ఆ వరుసలో ఆ కుటుంబాల్లో పెద్దవాళ్ళు సమాచరణం లేకపోతే పంచ సంస్కార చేయడం అది పద్ధతి మన వాళ్ళల్లో ఉంది. ఇప్పుడు ఒకవేళ పెద్దవాళ్ళు లేకపోతే జిఎస్ స్వామి వారి చేతో చేయించుకోవడం పద్ధతి కూడా ఉంది. ఈ మనకి ఇంకా ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ వాడు శ్రీనివాస్ అడిగినట్టుగా శ్రీపాదతీర్థం సేవించడం, తిరువారాధన చేసుకోవడం, ఈ రెండును ముఖ్యమైనవి అని మన వాళ్ళు చెప్తారు. మిగతా ఎలాగూ భగవద్ రామానుజులు 74 విషయాలు 82 విషయాలు చెప్పారు, అవి ఎలాగూ ఉన్నాయనుకోండి. అవి కాకుండా మనకి ఈ రెండును ఖచ్చితంగా చేయాలి అని తిరువారాధన క్రమం ఇప్పుడు డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేయొద్దు, ఎలాగైనా అవదు. శ్రీపాదతీర్థం పుచ్చుకోవడం అంటే, శ్రీపాదతీర్థం అంటే అంబరమే తన్నీరే శౌరే అని నందగోపాలుడు గురించి చెప్తారు అండాళమ్మ. అంటే ఆచార్యుడు అక్కడ నందగోపాలుడు ఆచార్య స్థితిలో ఉన్నప్పుడు ఆయన 3 ఇస్తాట. ఏమిటంటే అది అంబరమే వస్త్రం ఇస్తాట, తన్నీరే తీర్థం ఇస్తాట, శౌరే ప్రసాదం ఇస్తాట. అంటే ఆచార్యుడు ఇచ్చేది 3 అని చెప్తారు అన్నమాట. వస్త్రం అంటే ఆయన శ్రీపాద వస్త్రాన్ని ఇస్తారు, కాళ్ళకి అద్దిన వస్త్రాన్ని, అది మనం శిరస్సు మీద ధరించడానికి అది ఇస్తారు. తర్వాత శ్రీపాద తీర్థం ఇస్తారు. శ్రీపాద తీర్థం నువ్వు చెప్పు బావా, కాదు నువ్వు చెప్పనని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇందాక అనుకున్నట్టుగా ఆడవాళ్ళకి తిరువారాధన పద్ధతి లేదు. మన వాళ్ళల్లో తిరువారాధన శాలిగ్రామారాధన మన వాళ్ళల్లో లేదు. వాళ్ళకి ముఖ్యమైనది ఏమిటంటే థళీకే పరమాత్మకి నైవేద్యం ప్రిపేర్ చేయడమే. దానికి అంటే వీళ్ళకి మగవాళ్ళకి తిరువారాధనకి అనుమతి ఇచ్చినట్టుగానే ఆడవాళ్ళకి థళీకు అనుమతి ఇస్తారు. థళీకు అనుమతి ఇవ్వడంతో పాటు థళీకు పరమాత్మకి నివేదించినట్టుగానే పెద్దవాళ్ళకి ఇప్పుడు భాగవతులు, ఆచార్యులు, శ్రీ వైష్ణవులు, పరమాత్మ వీళ్ళందరూ కూడా పూజనీయులే మనకి. అంటే భాగవతులు తక్కువ చేయడం, లేకపోతే శ్రీ వైష్ణవం తక్కువ చేయడం, ఆచారం తక్కువ చేయడం చాలా ప్రమాదకరమైన విషయం. అందువల్ల వాళ్ళ దగ్గర మనం అంటే పరమాత్మకి నివేదించడానికి మనకి ఆచార్యులు పర్మిషన్ ఇచ్చినట్టుగానే మిగతా భాగవతులకి, శ్రీ వైష్ణవులకి, లేదు అంటే ఆచార్యులకి నివేదించడానికి కూడా పర్మిషన్ ఆచార్యులు ఇస్తారు. అప్పటి నుంచి ఆ స్త్రీ థళీకి చేయడానికి కానీ, లేకపోతే ఆయా పరమాత్మకి నివేదించడానికి కానీ అర్హురాలు అవుతుంది. అది ఎలా చెయ్యాలి అన్నది మనకి కొన్ని ఐతిహ్యాలు ఉన్నాయి. రామానుజుల వారు ఒకసారి ఎవరింటికో సాపాడికి పిలుస్తారు. ఒక ఆవిడ పిలిస్తే ఆవిడ ఎలా చేస్తోందో కనుక్కొని రమ్మని మన శిష్యుల్ని పంపిస్తారన్నమాట. పంపిస్తే వాళ్ళు వెళ్ళి అది ఆవిడ ద్వైమంత్రంతో మొత్తం థళీక అంతా చేస్తుందట. చేసిన తర్వాత వాళ్ళ శిష్యులు వచ్చి నివేదిస్తారు, ఇలా చేసిందండి అని. అంటే మనం వెళ్ళొద్దు వాళ్ళ ఇంటికి అంటారు ఆయన. అంటే అప్పుడు మళ్ళీ ఆవిడ వచ్చి బతిమాలుతుందట. బతిమాలితే ఏమిటమ్మా నువ్వు శాస్త్ర ప్రకారంగా నువ్వు థళీకి చేయలేదు అంటారు ఆయన. ఎందుకు చేయలేదు అంటే ఆవిడ తప్పు తెలుస్తుంది. ఆచార్య గురు పరంపర చదువుకోకుండా దైవమంత్రం చేసింది, దైవమంత్ర అనుసంధానం చేసింది అని.
అందువల్ల అప్పుడు ఆ తప్పు తెలుసుకున్న తర్వాత ఆ శాస్త్ర ప్రకారంగా ఆవిడ చేసిన తర్వాత రామానుజుల వారు ఇంటికి సవాడికి వస్తారు. ఇదొక ఐతిహ్యం ఉందన్నమాట. ఇలాగే భగవద్ విషయంలో కూడా చిన్న ఎగ్జాంపుల్స్ ఏవో ఉన్నాయి, ఒకటి రెండు. మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది కబుర్లు చెప్పుకుంటూ తడిగి చేయడం లేకపోతే ఇలాంటి పద్ధతులు ఉన్నాయి. కానీ ఇలాంటి తిరువారాధన ఎంత శ్రద్ధగా చేయాలో, తిరువారాధన యాగం అంటారు మన వాళ్ళు. యాగాన్ని ఎలా చేయాలో అలా తిరువారాధన చేయాలి. తిరువారాధన ఎలా చేయాలో తళీకి అలా చేయాలి. ఎందువలంటే పరమాత్మకి నివేదిస్తున్నాము దాన్ని. అది ఈ కైంకర్యం అంటే యాగం చేస్తున్నవాడు ఏదో నీళ్ళో ఏదో పోయొచ్చు, దానిలో అర్ఘ్యం పాద్యాలు నీళ్ళు లాంటివి ఏదో సమర్పిస్తాడు. అంతకంటే ముఖ్యమైనది సాధం, అంటే ప్రసాదాన్ని సమర్పిస్తుంది ఆవిడ. అందువల్ల అది ఎంత పవిత్రంగా చేయాలో ఆ పవిత్రంగా చేయడానికి ఆచార్యులు టెస్ట్ చేసి వారు పాత రోజుల్లో ఈవిడ అప్పుడు చూసి ఆవిడ పద్ధతి పరిస్థితి చూసి ఈ రకంగా శాస్త్రపరంగా ఆవిడ చేస్తున్నారా లేదా అని అప్పుడు ఆవిడకి నియమం పర్మిషన్ ఇచ్చేవారు అన్నమాట. నియమం అంటే పద్ధతి అని, ఆవిడ తళి నియమం అంటే తళికి చేసే పద్ధతి. ఆ పద్ధతిని తెలియచెప్పిందంటే ఇంకా వస్త్రధారణం కానీ లేకపోతే తిలక ధారణం కానీ ఇవన్నీ కూడా దానిలో ఉన్నాయి. దానిలో ఆ నియమంలో అన్నీ కూడా అంగాలే. స్నానం చేయడం కానీ, స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి, స్నానం చేసిన తర్వాత తిలక ధారణం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, స్నానం చేస్తున్నప్పుడు ఎలా చేయాలి, తర్వాత తిలక ధారణ ఎలా చేయాలి, అంటే పునర్ధారణ ఎలా చేయాలి, పునర్ధారణం చేసిన తర్వాత వస్త్రం ఎలా వస్త్రం ఎలా ధరించాలి, తర్వాత పునర్ధారణ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా తళి నియమంలో పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం చేయడాన్ని కూడా ఆచార్యులు చెప్తారు. చెప్పిన తర్వాత ఆవిడ పెరుమాళ్ళకి కానీ లేకపోతే భాగవతులకు కానీ శ్రీ వైష్ణవులకు కానీ చేసినప్పుడు ఆ రకంగా చేయడం పద్ధతి, చేసి నివేదించడం. ఈ ప్రాసెస్ నే తళి నియమం అంటారు. కానీ ఇప్పుడు బావ చెప్పినట్టుగా పద్ధతులు పరిస్థితులు మారిపోతున్నాయి. అందువల్ల చెప్పు బావా, నువ్వు ఎంతకంటే నాకు తెలియదు ఏం చెప్పాలో. మా అన్నయ్యను ఒకసారి అడుగు, వాడు ఏమన్నా చెప్తాడేమో. బావా మీరు చెప్పండి. తళి నియమం అంటే పెరుమాళకి తిరువారాధన చేస్తున్నవాడు పెరుమాళకి సమర్పించినప్పుడు దానికి తగినటువంటి శ్రద్ధతోటి దాని భగవంతుడికి కైంకర్యంగా చేస్తున్నటువంటిది అనేటువంటి భావన వాళ్ళకి తళి నియమం. అయితే వాడి దానికి పూర్వరంగంగా ఆచార్య సమాశ్రయం అయి ఉండాలి, అవన్నీ ఉండాలి. తర్వాత ఆహార నియమాలు పాటిస్తూ ఉన్నటువంటి వాళ్ళు అవ్వాలి. ఇవి పూర్వ నియమాలు. ఇప్పుడు ఎవరికి నియమాలు లేవు, ఎవరు ఇష్టమైతే వాడు చేస్తున్నారు. ఏం చేస్తాం, ఇప్పుడు ఏం లేదు. ముఖ్యంగా ఒకటి మాత్రం నాకు చెప్పాలనిపిస్తోంది, అంటే షేర్ చేసుకోవాలనిపిస్తోంది. ఏమిటంటే ఆచార్య గురు పరంపరని చదువుకోవడం అంటే మన తళికి చేసే ముందుని, తర్వాత ఆ సాధ్యమైనంత మట్టుకు ద్వయానుసంధానంతో తళికి చేసుకోవడం. ఇప్పుడు అంటే తళీకుని కూడా తిరువారాధనలాగా ట్రీట్ చేయడం. తిరువారాధన మగ పురుషుడు, ఇంట్లో పురుషుడు తిరువారాధన చేస్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తాడో అంతకంటే తక్కువ శ్రద్ధ కాకుండా తళి కూడా చేయడం, నివేదించడం ఈ పద్ధతి. ఇది వంట ఎలాగైనా చేయొచ్చు అని అనుకున్నట్టుగా అది ఆ దృక్కోణం కొంచెం మారితే ఇంకా ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. ఇది ఇప్పుడు చాలా మందికి వస్తోంది. చాలా మందికి ఏదో కొంతమంది ఏం చేస్తారంటే ఏదో పెట్టేసుకుంటారు, ఏదో టేప్ రికార్డరో లేకపోతే ఏదో పెట్టుకొని దానిలో ఏదో పాటలో ఏదో శ్లోకాలు స్తోత్రాలు ఏవో వస్తుంటాయి, దాంతో అప్పుడు సరిగ్గా చేసుకోవడం చేస్తూ ఉంటారు. కానీ ఇది తెలుసుకోవడం ఉపయోగకరం. ఇప్పుడు ఆహార నియమం అని బావ చెప్పినట్టుగా ఎలా చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఏ బుద్ధితో చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆహారం మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇవి దే ఆర్ సైంటిఫికలీ ప్రూవెన్. ఇప్పుడు
ఇంట్లో ఇబ్బంది పడుతూ ఒక వంట ఆవిడ వంట చేస్తే దానివల్ల రోగాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంట్లో ఎవరికో బాధ ఉండి, ఏదో మానసికమైన శారీరకమైన బాధ ఉండి తత్ప్రకారంగా ఆవిడ మనసులో బాధపడుతూ ఆవిడ వంట చేసినప్పుడు ఆ వంటలో నెగిటివిటీ ఆపాదించబడుతుంది. దాన్ని సాపాటు చేసిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటివన్నీ సైంటిఫికల్ గా ప్రూవెన్ అండ్ దే ఆర్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. అందువల్ల మనం మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా గురు పరంపరానుసంధానంతో దయానుసంధానంతో తళీకుని పరమాత్మనికి నివేదన కోసం చేస్తున్నట్టుగా చేయడం చాలా అవసరం. అలాగే భాగవత పరిచర్యల్లో కానీ కైంకర్యాల్లో కానీ ఇలా చేయడం కూడా అవసరం. అన్నయ్య తళియ నియమం అయిన తర్వాత ఎలా ఉండాలి అని చెప్తున్నారు. అసలు తళియ నియమం తళియ నియమం అంటే ఏమిటో వాళ్ళు చేస్తారు అని అడుగుతున్నాను నేను. ఊరికే పర్మిషన్ ఇచ్చేయడమేనా? ఇవాళ నుంచి నువ్వు సాపాటికి పెట్టాని అంతే. అది మరేమి ముందర వాళ్ళకి ఏమి చెప్పరా? వాళ్ళకి ముందర ఏమి చెప్పరా? ముందర ఇది సమాశ్రయణం చెప్పినప్పుడు చెప్పాలి కదా, అవన్నీ ఉంటాయి కదా. అవి సమాశ్రయణం చేసినప్పుడు మంత్రాలు 3 చెప్తారు, వాటి అర్థాలు చెప్తారు. కానీ ద్రావిడ ప్రబంధం మనకి సమాశ్రయణంలో ఎక్కడ రాదు కదా. సమాశ్రయణం రాదు, ద్రావిడ ప్రబంధాలు చెప్పడం లేదు కదా. ఇప్పుడు చెప్తారు అది. ఇప్పుడు ద్రావిడ ప్రబంధాన్ని తొడంగం చేసి చాతు చేస్తారు కదా. వాళ్ళ తళియ నియమంలో వాళ్ళకి చెయ్యాలా అని నేను అడుగుతున్నాను. స్త్రీలకి శ్రీభాష్యం ఉద్దేశం ప్రకారం చాతు కాలక్షేపం అయిన తర్వాత తళియ నియమం చెయ్యాలి. అంటే తళియ నియమం అని మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తామని అనుకుంటున్నామో మంచి రోజు చూసి ఆ రోజు ఈ మొదళ్ళన్నీ వాళ్ళకి చెప్పి, అంటే మనకి పూర్వం పద్ధతిలో కన్నింసురుత్తాం రాకపోతే కడవ శోధించడానికి కూడా పనికిరారు అని వారు. అవును. అంచేత కన్నింసురుత్తాంబ అనేది మినిమం ఎంటిటీ, అంటే రిక్విజిట్. కనుక పల్లాండు కన్నింసురుత్తాంబు ముందర నేర్పి ఆ తర్వాత వాళ్ళకి తళియ నియమం ఇవ్వడం అనేది పద్ధతి అని నేను అడుగుతున్నాను. అది నా ప్రశ్న. కాలక్షేపం ఉంది కదా, కాలక్షేపం అంటూ ఒక నియమం పెట్టుకున్న తర్వాత కాలక్షేపం చెప్పి శాత్వ చేస్తున్నారు కదా, శాత్వ కాలక్షేపం పేరు పెట్టుకుని చేస్తున్నాం. అది ఎప్పుడు చేస్తారు? సమాశ్రయణ నాడేనా? సామాన్యంగా తిరునక్షత్రం నాడు చేస్తారు. లేకపోతే మంచి రోజు అవసరం అయిన పెట్టుకొని దాన్ని బట్టి కూడా చెయ్యవచ్చు. శాతో కాలక్షేపం చేసి వాళ్ళకేమో ఇవాళ నుంచి నువ్వు తళియకు చెయ్యాలని పర్మిషన్ ఇవ్వడం, తర్వాతనే తళియ నియమం వస్తుంది. అంతవరకు తళియ ప్రశ్న రాదు. చాతు కాలక్షేపం అంటే అర్థమైందా? అర్థమైంది అసలు చాతు అంటే ఏంటి? చాతు కాలక్షేపం ఇప్పుడు మనకి ఇప్పుడు ఇందాక బాగుంటున్నాను, ఇందాక చదివాను నేను, వరాసగా లిస్ట్ చదివేశాను. ఆ లిస్ట్ అంతా మనం వచ్చి ఉండాలన్నమాట. కాలక్షేపం అంటే దాని కాలక్షేపం అయిపోవాలి. అవంతి అవరు కాబట్టి దానిలో మొదటి ముక్కలు కొస ముక్కలు చదువుతారు ఆ రోజు. అంటే ఆచార్యుల నుంచి అవి లభిస్తాయన్నమాట. ఆ లిస్ట్ ఇందాక చదివాను, మళ్ళీ చదవమంటే చదువుతాను. అది ఎవరిష్టం వాడు అనుకోండి కొంచెం, కానీ జనరల్ గా మన వాళ్ళందరూ చదివేవన్నీ కూడా తిరుపల్లాండు కణించుత్తాంబు, ఇందాక బాగున్నారు కదా కణించుత్తాంబని. అలా తిరుపతి తిరుప్పావు తిరువామగి శ్రీమద్ రామాయణము 600 స్తోత్రము విష్ణు పురాణము శ్రీభాష్యము భగవద్గీత గజత్రైవి రామానుషుత్తానది, ఇంకా ఇలాగా ఇవన్నీ కూడా మొదళ్ళు చివళ్ళు చదువుతారు. మొదళ్ళనేమో దృఢంగా అంటారు, ఇవన్నేమో చాత్తు అంటే అయిపోయింది అనమాట. ప్రారంభం కొసలు కాలక్షేపం యొక్క
మొదలు కొస అయిపోతే మొత్తం అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు ఊర్ధపుండ్ర ధారణ చేస్తాం కదా, ఊర్ధపుండ్ర ధారణలో 12 ఊర్ధపుండ్రాలు చేయలేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఇది మొదటిది, ఇది చివరిది, ఇది పెట్టేసుకుంటారంటే అన్ని అయిపోయినట్టే లెక్క అనమాట. ఇది ముందుది ఫస్ట్ ఓం కేశవాయ నమః అని, ఇదేమో దామోదరాయ నమః అని, ఇది పెట్టుకొని ఇది పెట్టేసుకుంటే మొత్తం మిగతా అన్ని కవర్ అయిపోయినట్లు లెక్క అనమాట. ఆ రకంగా ఇప్పుడు మనం తిరువారాధనలో కూడా మొదల్లో కొసలు చదవడం అలవాటు ఉంది, తిరుపల్లి ఇలాంటివన్నిటికి. అట్లాగా ఈ త్వషంగం చాత్తు చేసినప్పుడు మొదళ్ళు కొసళ్ళు ద్రావిడ ప్రబంధాలు కానీ మన ఆచార్య పురుషుల గ్రంథాలు కానీ మనం నేర్చుకుంటాం ఆచార్యుల దగ్గర నుంచి. దానికి అర్థం ఏంటంటే మొత్తం అంతా చెప్పలేరు కాబట్టి ఆ రోజు మొదళ్ళు కొసళ్ళు మాత్రం చెప్తారు. ఇది ఈ ఈవెంట్ని, ఈ ప్రక్రియని త్వషంగం వదిలేసాం, చాత్తు కాలక్షేపం అంటాం. చాత్తు కాలక్షేపం, చాత్ అంటే కాలక్షేపం అయిపోయిందని అర్థం. అంటే మనం ఇవన్నీ గ్రంథాలు ఆ రోజు నేర్చేసుకున్నామని అర్థం అనమాట. మోయ ఒక చిన్న డౌట్. చెప్పు. హలో, సాత్తు కాలక్షేపం అన్నది మగవాళ్ళకి, ఆడవాళ్ళకి తెలియనేమో అని విన్నట్టు నాకు గుర్తు. అది కరెక్టా కాదన్నది ఒకసారి చెప్పవా? సాత్తు కాలక్షేపం అంతమందికి తెలియనేమో ఆడవాళ్ళకే. ఓకే ఓకే. మగవాళ్ళకి ఈ గ్రంథాలు ఏమో అక్కర్లేదని లేదు కదా ఎక్కడాను, మగవాళ్ళకి కూడా కావాలి కదా. అంటే గ్రంథాల విషయంలో అంతా మనకి కావాలి కదా. ఆడవాళ్ళు గ్రంథాల విషయం సాత్తు అందులో కాలక్షేపం అన్నది మగవాళ్ళకి అంటారు. శ్రీభాష్యం లాంటివి అదే ఆడవాళ్ళకి చాతు కాలక్షేపం నాడు శ్రీభాష్యం లాంటి గ్రంథాలు చెప్పరు, మగాళ్ళకి అవి కూడా చెప్తారంటే ఆ లిస్టులో కొంచెం తేడాలు ఉంటాయి. ఈ మగాళ్ళకి ఏమిటి, ఆడవాళ్ళకి ఏమిటి, ఈ కుటుంబాలకి ఏమిటి, ఈ కుటుంబాలకి ఏమిటి అంటే కొంచెం తేడాలు ఉన్నాయి. బట్ కాన్సెప్ట్ అది. సార్, ఈ సాలిగ్రామం ఎలా ఎనర్జైజ్ చేస్తారో కొంచెం తెలియజేయగలరా మావయ్య అని అడిగాడు వీడు. సాలిగ్రామం ఎనర్జైజ్ చేయడం అనే కాన్సెప్ట్ మన దానిలో లేదురా. సాలిగ్రామం ఎనర్జైజ్ చేయడం అంటే సాలిగ్రామంలో ఎనర్జీ లేనట్టు లెక్క. నువ్వు దాని ప్రత్యేకంగా ఎనర్జీ ఇస్తావని అది మన వాళ్ళు ఒప్పుకోరు. సాలిగ్రామానికి నువ్వు ఎనర్జీ ఇవ్వడం ఉన్న బుర్రకాయ. అందువల్ల అదేదో ఎక్కడి నుంచో మనం ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన విషయాలు అన్ని మనకి సాలిగ్రామాన్ని మనం ఎనర్జీ చేయడం అంటూ లేదు. దానికి పరమాత్మే అది. దాన్ని నువ్వు పరమాత్మకి ఎనర్జీ ఇవ్వడం అంటూ లేదు. ఈ మధ్య ఆన్లైన్ లో కూడా సాలిగ్రామాలు అమ్మేస్తున్నారు. సరే, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ సమ్ టైమ్స్ బెనిఫిషియల్, సమ్ టైమ్స్ నాట్. అవును. రామాన్ని ఎక్కడి నుంచో తెచ్చుకున్నప్పుడు దానికి అభిషేకం చేసుకొని నాకు సాలిగ్రామం వచ్చినప్పుడు నేను ఏం చేశానో చెప్తాను విను. మా మామగారికి ఇచ్చాను. మా మామగారికి ఇచ్చి ఆయన 40 రోజుల పైన ముందు దానికి పంచాభిషేకం, పంచామృత అభిషేకం చేసి దాన్ని ఆయన దీనిలో ఉంచి 40 రోజులు ఎంతో ఉంచి 40 రోజుల తర్వాత నాకు ఇచ్చారు అన్నమాట. మనకి కొత్తగా సాలిగ్రామం ఎవరైనా ఇచ్చినప్పుడు అప్పుడు దానికి పంచామృత అభిషేకం చెయ్యాలి. పంచామృత అభిషేకం ఇప్పుడు ఇందాకలా తిరువాళ్ళ చక్రం అంటే చక్రము శంఖము ఉన్నాయి కదా, అది చక్రాంకణం అయిన తర్వాత అంటే ఈ తాప సంస్కారం అయిన తర్వాత మళ్ళీ పంచామృత అభిషేకం చేసి మళ్ళీ లోపల పెడతారు తిరువారాధనలోకి. అందువల్ల తిరువారాధనలో పెట్టే ముందు దేనైనా బయట సంపర్కం అయితే పంచామృత అభిషేకం చేస్తారు. పంచామృత అభిషేకం చేయడం అవసరం. ఏదైనా పైనుంచి ఏదైనా అది సరిపోతుంది. మళ్ళీ ప్రతిష్టా ప్రపన్నత మనకేం అక్కర్లేదు అనమాట. సాలిగ్రామానికి అడ్వాంటేజ్ అది. చేసిన తర్వాత
దాన్ని నేను చేసింది ఏమిటి అంటే మా మామగారికి ఇచ్చి ఆయన తిరువారాధనలో కొన్నాళ్ళు ఉంచిన తర్వాత నేను మరి తీసుకున్నాను. అలా కావాలంటే నువ్వు చేయొచ్చు. వేరుగా ఎనర్జీ ఇవ్వడం అంటూ ఏం లేదు మనకి. అంటే ఇవాళ టాపిక్స్ ఏమో కలగూర గంపలాగా ఉంటుంది, బట్ ఆఖరి రోజు కాబట్టి కలగూర గంప అవుతుంది, మరి ఏం చేయలేము. అంతా ఇంతకుముందు కవర్ చేయనివన్నీ కలిపి కవర్ చేయడానికి ట్రై చేసాము. ఎంతవరకు అర్థమైందో ఎంతవరకు ఉపయోగించిందో నాకు తెలియదు. ఎవళ్ళైనా ఏదైనా సందేహాలున్నా లేకపోతే మరి ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా మన పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడుగుతాం, వాళ్ళు క్లారిఫై చేస్తారు. మిగతా అసోసియేషన్స్ అన్ని 1 సంవత్సరం పాటు చెప్పి దాన్ని ఒక 3 నెలల్లో మీకు చెప్పే ప్రయత్నం చేసాం. ఇక్కడ ఈ 3 నెలల్లోనూ కావలసిన ఫండమెంటల్స్ అన్ని చెప్పామని అనుకుంటున్నాం. ఇంకా ఏమైనా మిస్ అయినా అంటే మేము రాసుకున్న మొదటి లిస్ట్ లో ఖర్చురాదు ఒక్కటే మేము చెప్పలేదు, అది కూడా ఇవాళ కవర్ అయిపోయింది. సత్సంగా భవ నిస్పృహ అని చెప్పేశాం. కానీ అంటే ఎలా వెళతారు, అక్కడ ఎంత దాటుతారు, ఇవన్నీ చెప్పడం అనేది ఇంకా క్లియర్ గా చెప్పాలి, కానీ చెప్పలేదు. ఏం చేద్దంటే ఆఖరిది మీరు ఎక్కడ బెంగ పెట్టుకుంటారో ఇప్పటి నుంచి మాకు ఖర్చురాదు చెప్పొస్తున్నారని, అందుకోసం అని చెప్పలేదు తప్ప మిగతావన్నీ కూడా ఏదైతే మొదట్లో లిస్టు పెట్టుకున్నామో లిస్ట్ అంతా పూర్తయింది. కనుక ఇక్కడికి రేపు ఒక్కసారి ఇదంతా తెలిసిన తర్వాత మనం సేవించాల్సింది 108 దివ్య దేశాలు కనుక 106, ఆ 106 దివ్య దేశాల గురించి చెప్తారు వెంకటాచార్యులు. అది అయిన తర్వాత కొన్నాళ్ళ పాటు రెస్ట్ ఇస్తారు. ఇచ్చి మీకు ఎసిమిలేట్ అయ్యి మళ్ళీ మాకు చెప్పండి అని మీకు ఎప్పుడైనా కోరిక కలిగితే మళ్ళీ మీరు గోకులం క్లాసుల్లో మాకు చెప్పండి అని కానీ అంటే అప్పుడు మళ్ళీ చెప్పడానికి సిద్ధపడతాం. అప్పటిదాకా మేము నోరెత్తాం. కనుక మీరు కోరితే చెప్పడం తప్ప మా అంతటా మేము చెప్పడం అనేది కొన్నాళ్ళ పాటు అవుతుంది. మాయ మహోపకారం చేశారు మా ఆచార్యులు అందరూ కలిసి. నిజంగా మా పిల్లల విషయంలో మేమందరం కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మాకు కూడా ఏమీ జ్ఞానం లేదు, కానీ చాలా చాలా చక్కగా జరిగాయి అన్ని క్లాసులు. నిజంగా చాలా చాలా ఉపయోగమైనటువంటిది పిల్లలకైతే ఏంటి, పెద్దవాళ్ళకైతే అందరికీ. మీరు మాత్రం 100% ఎంతో కష్టపడ్డారు, ఎంతో చెప్పడానికి ప్రయత్నం చేశారు. మేము రిసీవ్ చేసుకోవడంలోనే ఉంది. ఇంకా మీరు అందరూ శ్రమ పడ్డారు, చాలా కృతజ్ఞత మీ అందరికీ. దాసోహాలు. శ్రీనివాస్ బాబా మీరు కూడా ఏమైనా చెప్తే చెప్పండి. పెద్ద శ్రీనివాస్ బాబా చెప్పారు. ఎవరు మౌలాలి లేకపోతే మౌలాలి నువ్వు ఇంకా చెప్పేసావు కదా అనుకున్నాను నేను. చెప్పడానికి అన్నింటినీ టచ్ చేశారు, అన్నింటినీ టచ్ అవసరమైనటువంటి ఇన్పుట్స్ అన్ని ఇచ్చారు. వీటిని డెవలప్ చేసుకోవాలా మానాలా అన్నది వాళ్ళ ఇష్టం. డెవలప్ చేసుకుంటారు. దీన్ని నడుపుకుంటూ చాలు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బావా. నాకే బ్రేక్ అవుతుందో అందరికీ బ్రేక్ అవుతుందో నాకు తెలియదు, కానీ అందరికీ బ్రేక్ అవుతుంది, బాగా డిస్టర్బెన్స్. ఇంటర్నెట్ స్ట్రక్ అయిందండి. he will change his connection actually. He will come back. ఈ ఫండమెంటల్స్ అన్ని నేర్పి రేపు అందరి పెరుమాళ్ళని దర్శింపజేసి పరంపదం వరకు తీసుకెళ్ళిపోతారని చిన్నవాడు.
కరెక్ట్ రంగా. భవాన్ ఇది మ్యూట్ అయింది. ఇవాళ అసలు మరి ఎంత బాగుందో వంగల్ వడగల్ తెంగల్ 106 దాకానే దర్శనం చేయింపిస్తాడు, మిగతా 2 మీరే చెయ్యాలి. అంత శక్తి ఉంటే ఇంకేమి మీరే చేయించాలి. అంత శక్తి లేదు, ఇంత వినేసి మేమే చేయాలంటే ఇంకేం చేయలేము. అంటే చెప్పాల్సింది ఏమిటి నాన్న అని చెప్పేశారు. చెయ్యమ్మా రుక్మిణి, రిపిటేషన్ ఏదో పెట్టింది మెసేజ్, చెయ్యి తప్పకుండా. అది చెప్పడమే, చేసుకుంటూ ఉండం. చేసుకున్నట్లయితే ఇదేమవుతుందంటే భగవద్గీతలో మా ఆయన్ని గోకులంలో యాడ్ చేయమంటున్నారు. అది నేను రాజాని చేయమన్నా 2-3 రోజుల క్రితం నేను లాస్ట్ వీక్ చెప్పాము, మళ్ళీ చెప్పాను వాడికి నేను చేసేస్తాను. వాడి పర్మిషన్ కావాలి కదా అని ఆగాను నేను, ఇప్పుడు చేసేస్తాను. అందుకోసం కాదు, నేను యాడ్ చేయమని కాదు, నా దగ్గర PDF ఉంది, అది అప్లోడ్ అందరికి పనికొస్తుందేమని పెడదామని. రంగా నువ్వు ఇప్పుడు చేసిరా, ఫోన్ పని చేయట్లేదు, నువ్వు ఇప్పుడు చేసేసి. నేను యాడ్ చేస్తాను. ఆ PDF అందరికి పనికొస్తుందేమో అని ఉద్దేశం, నాకు అంతకన్నా లేదు. నీ దగ్గర ఉన్న PDF లకి లెక్కే నాన్న, ఇది గాంటారా గూగుల్ తర్వాత వాడే ఓషన్ నాలెడ్జ్ లో ఓషన్. అందరికీ మా కృతజ్ఞతలు. గారు తెచ్చి నాటికి ప్రబంధం కూడా పూర్తి అవుతుంది అనుకుంటాను. అయిపోతుంది, ఈ వీక్ లో అయిపోతుంది. అదే అయిపోతుంది అంటే ఒకవేళ ఉపదేశరత్నమానకం చెప్తే స్టార్ట్ చేస్తాను అన్నాడు. సరే, అది అవ్వకపోవచ్చు కానీ ఇది అయిపోయింది, ప్రబంధం అయిపోయింది. ప్రబంధం 9th అయిపోయింది ఈ రోజు తోటి. అదే 10 కొసకొచ్చేసి కూడా అయిపోతుంది. శనాదివారాలు వచ్చేసరికి సత్సంగం అలవాటు అయిపోయి లేదంటుందే చాలా వెల్తిగా ఉంది మోయ. సత్సంగం అంటే అది కంటిన్యూ అవుతుంది. ఏదైనా ఒక విషయం మీద ఇది ఇంకా మాకు కావాలి అని మీరు ఎవరైనా అనుకుంటే దాని మీద మళ్ళీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. లేదు సరిపోయింది మాకు అనుకుంటే మరి అక్కర్లేదు. అంటే విషయం ఏంటంటే మాయ ఏది అడగాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఎంత వీక్ అంటే ఏమి తెలియాలో కూడా తెలియదు. చేత ఒక్కొక్కసారి అక్కడ ఏమీ సమాధానం రాలేదంటే ఏమీ అక్కర్లేదని కాదు, ఏమీ తెలియకని అర్థం చేసుకోవాలి. ఆచార్యులు అలా కటాక్షించాలి. ఇప్పుడు ఒకవేళ ఏమీ తెలియలేదు అనుకుంటే ఇప్పుడు వీఆర్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ ఇస్ నాట్ యువర్స్ ఎనీమోర్ నౌ. తిరుప్పావు మాకు సేవించుకోవాలండి, మీరు ఎవరైనా చెప్తే. లైవ్ ఆపిరా లైవ్